హలో అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. దండోరా కంటెంట్ఫుల్ బ్లాక్ బస్టర్ నాన్ కాంట్రవర్షియల్ సక్సెస్ మీట్కి ఇచ్చేసిన మీ అందరికీ అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న తెలుగు సినిమా ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దండోరా హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. ఇంత బరువైన కథని, ఇంత సెన్సిటివ్ టాపిక్ని అస్సలు మిస్లీడ్ చేయకుండా ప్రతి క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా తీశారు. డైరెక్టర్ గారికి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాం మురళీ గారు. అండ్ అటుపక్క కలర్ ఫోటో బెదుర్లంక అండ్ ఇప్పుడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మా బెన్నీ గారికి కూడా హార్టియెస్ట్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఫస్ట్ మా పెద్ద తలకాయ నుంచి మొదలు పెడదాం. శివాజీ గారు అసలు ఎంత అద్భుతం అంటే ఆ క్యారెక్టర్లో మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఊహించుకోలేం, అంత అద్భుతంగా ఉన్నింది. అండ్ వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, సో అట్లా ఎంత అద్భుతంగా ఉన్నింది. యాజ్ ఎ ఫాదర్గా మీరు పలికించిన ఎమోషన్ ఈజ్ అమేజింగ్ అమేజింగ్ అండ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ రవి గారి పాత్ర అలా గుండె బరువెక్కిపోయింది మా అందరికీ కూడా. అండ్ వీళ్ళిద్దరి పేరు అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని మనికా గారు అండ్ అసలు ఎంత క్యూట్గా అచ్చమైన తెలుగమ్మాయిలాగా పల్లెటూర్లలో ఎలా ఉంటారో లంగావనిలో, సో అంతే అద్భుతంగా నటించారు మీరు కూడా. అండ్ మా సర్పంచ్ సీతారాం అసలు ఆ లుక్, ఆ ఎనర్జీ అదరగొట్టేశారు అంతే, మామూలుగా లేదు. అండ్ మా విన్నీ వైట్ డ్రెస్ వేసుకురాలేదు. ఓకే, కంగ్రాచ్యులేషన్స్ ప్రతి ఒక్కరు. అండ్ స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ నందు యాజ్ ఎ సన్గా, యాజ్ ఎ ఫాదర్గా అండ్ యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ హస్బెండ్గా ప్రతి రోల్లోనూ ఎంత ఇంపాక్ట్ఫుల్ని క్రియేట్ చేశారు అంటే. అండ్ స్పెషల్గా మా మార్కే రాబిన్ గారు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం పోసింది అనే చెప్పాలి. ప్రతి ఒక్క పాత్రని ఎంతలా దగ్గర చేసుకుంటూ ఉన్నామంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని సో మరొక్కసారి దండోరా వేసి చెబుతున్నాం. అండ్ మా బిందు మాధవి కంగ్రాచ్యులేషన్స్. శ్రీలత అసలు ఎప్పుడొస్తుందా ఇంకా రావట్లేదేంటి అని వెయిట్ చేశాము, అలా వచ్చిందండి చీర కట్టుకొని, అందరూ ఫ్లాట్ అంతే. కంగ్రాచ్యులేషన్స్. చాలా కాలం తర్వాత ఎంత అందంగా కనిపించారు అంటే ఈ సినిమాలో అసలు మామూలుగా లేదు మీ అవుట్ఫిట్స్ అండ్ మీ యాక్టింగ్. చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద అంటున్నాను, అదే ముందుది వెనక్కిది ముందుకు. యా వినో మా మదనపల్లి అమ్మాయిలంతా అంతే చాలా అందంగా ఉంటారు. ఓకే సో ఇప్పుడు టీం ఆనందాన్ని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ముందుగా మా ప్రొడ్యూసర్ బెన్నీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ నిరంజన్ రెడ్డి గారు, ప్రైమ్ షో ద్వారా ఈ సినిమాని మనందరికీ అందించినటువంటి నిరంజన్ రెడ్డి గారిని కూడా గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ శివాజీ గారి ఫ్రెండ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించినటువంటి మా కమల్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మురళీకాంత్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం, ఆర్ డైరెక్టర్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ విన్నీ మౌనికా రెడ్డి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ సుజీ మనికా గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ శ్రీలత బిందు మాధవి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా లవర్ బాయ్ రవిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ అండ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. అండ్ మా సర్పంచ్ మా సీతారాం, మా హ్యాండ్సమ్ టింకు నవదీప్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా వర్సటైల్ యాక్టర్ మా శివాజీ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. శివాజీ గారి పాత్రలో ఎంత అద్భుతంగా పండించారు అంటే అసలు మాటల్లో చెప్పలేనిది. అండ్ మీరందరూ కూడా థియేటర్స్లో చూడాల్సిందే. అండ్ గ్రూప్ ఫోటో ఆప్ సార్ ఇన్ ద మిడిల్ సార్ శివాజీ గారు. అండ్ అలానే ఎడిటర్ సృజన గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా యాక్టరు
అండ్ ఈపీ ఎడ్వర్డ్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే భాస్కర్ గారిని సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Sir, please join, sir. ఇంకొక గ్రూప్ పిక్చర్ అండి, ఫుల్ పిక్చర్. అందరు కూడా జాయిన్ అవ్వరా? ఓకే, సో ముందుగా కమల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హైయెస్ట్ రేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ద వీక్, జెన్యూన్ కంటెంట్ బ్లాక్ బస్టర్కి విచ్చేసిన మీడియా మిత్రులకి, మిగతా అందరికీ పేరు పేరున స్వాగతం. ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఓన్లీ వన్ డే అయింది సినిమా రిలీజ్, యాజ్ వీ ఆల్ నో అబౌట్ ఇట్. వీ రియలీ హ్యావ్ ఏ వెరీ 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 లాంగ్ వే టు గో అనేది మేమందరం బలంగా నమ్ముతున్నాం. బికాస్ చూసిన వాళ్ళకి తెలుసు, మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. బై సండే ఐఎమ్ షూర్ ఇది రికార్డులు బద్దలు కొట్టే స్థాయికి వెళ్తుందనే కాన్ఫిడెన్స్తో మేము అందరం ఉన్నాము. సో ఆల్ ఐ కెన్ సే ఇస్, ఎవ్రీబడి ఎలా చేశారో చూసిన వాళ్ళు, చూడని వాళ్ళకి చెప్పండి, ప్లీజ్ కమ్ టు థియేటర్స్. ఒక మంచి సినిమాని చూసి, కంటెంట్ ఉన్న ప్రతి సినిమాని మీరు సక్సెస్ చేశారు, ఈ సినిమాని కూడా చేయాల్సిందిగా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అండ్ వాచ్ ద థియేటర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ డైరెక్టర్ మురళి గారు. సో ఐ థింక్ ఇట్స్ హిస్ డెబ్యూ ఫిలిం, బట్ ద వర్క్ హిట్ ఈజ్ ఎక్సెప్షనల్ అండి. అసలు రైటింగ్ చాలా స్ట్రాంగ్గా రాశారు మీరు. ఐ మీన్ మీ డెబ్యూ అయినా ఇలాంటి ఫిలిం పిక్ చేసుకోవడం అనేది ఐ థింక్ గట్స్ అనే చెప్పాలి. సో సోషల్ ఇష్యూ కానీ అన్నీ ఎవ్రీథింగ్
ద వే యూ ప్రొజెక్టెడ్ ఈచ్ క్యారెక్టర్. అంటే దిస్ ఈజ్ వన్ ఫిలిం వేర్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో అంటే చాలా వరకు చాలా ఫిలిమ్స్లో ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ ప్రతి చిన్న క్యారెక్టర్ తన పేరు తెలీదు. సో ఐ మీన్ అతని క్యారెక్టర్ కూడా సినిమాలో హైలైట్ అవుతుంది జస్ట్ విత్ వన్ సీన్. సో హోపింగ్ దిస్ ఫిలిం విల్ డూ వండర్ఫుల్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఇట్స్ జస్ట్ వన్ డే. సో ఐఎమ్ హోపింగ్ upcoming 10 days it should do good business for you. Yeah, thank you. And coming to actors andi, I mean I'll start with Ravi Krishna garu and the pair. I mean yeah. So I mean the love story is very cute andi. I mean film చూస్తే అర్థమవుతుంది ఎంత క్యూట్గా ఉంటుందో. సో ఐ మీన్ రవికృష్ణ గారు కానీ అమ్మాయి కానీ చాలా బాగా చేశారు. అండ్ కమింగ్ టు ఐ మీన్ బిందు మాధవి గారు ఆర్ మోనికా రెడ్డి గారు, ఐ మీన్ డైరెక్టర్ గారికి చెప్పినట్టు ఈచ్ క్యారెక్టర్ ఐ మీన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో అది మీకు ఫిలిం చూస్తేనే అర్థమవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఆడియన్ టు వాచ్ దిస్ ఫిలిం. ఇదొక సోషల్ ఇష్యూ మీద మురళి గారు రాసిన కథ అండ్ ఇట్స్ ఎ లేయర్డ్ స్టోరీ. సో మనము అదర్ ఇండస్ట్రీస్ నుంచి కొన్ని బ్యూటిఫుల్ ఫిలిమ్స్ ఇక్కడికి తీసుకొచ్చి చాలా బాగుంది అని చెప్తుంటాము, బట్ దిస్ ఈజ్ వన్ ఫిలిం మేడ్ బై అవర్ పీపుల్. మీరు మీడియా మిత్రులు కానీ ఆడియన్స్ కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శివాజీ గారి క్యారెక్టర్ వచ్చేసి ఐ మీన్ అందరూ ఏమనుకుంటారంటే మంగపతి క్యారెక్టర్ తర్వాత మళ్ళీ అలాంటి క్యారెక్టరే ఉండొచ్చేమో అని ఉంటుంది, బట్ దిస్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ అండి. ఆయన తీసుకున్న ఐ మీన్ సెలెక్ట్ చేసుకున్న రోల్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సార్. ఐ మీన్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, ఐ మీన్ యూజువల్గా ఏంటంటే ఏ యాక్టర్ అయినా ఒక క్యారెక్టర్ అదే కంటిన్యూ చేస్తుంటారు, సో దట్ నాకు రోల్స్ వస్తున్నాయి కదా ఐ విల్ కంటిన్యూ అని, బట్ ఆయన ఈ రోల్ పిక్ చేసుకోవడము రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. సో అండ్ అదర్ క్యాస్ట్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్డ్ ఫర్ ద ఫిలిం, కంగ్రాచులేషన్స్ ఆన్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. సో the only request I do to the audience is, this is our Telugu film which is based on some social drama, it's a social issue. So అందరూ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ నిరంజన్ గారు. అండ్ ఇప్పుడు బెన్నీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్ అండ్ రివ్యూ రాసిన ప్రతి ఒక్కరిని. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే రివ్యూస్ వైజ్ అవుట్ స్టాండింగ్ రివ్యూస్ వచ్చాయండి. ప్రతి ఒక్కళ్ళు డీటెయిల్గా సినిమా గురించి మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చిన రైటప్ అండ్ ఆల్ ఫీల్స్ రియల్లీ మేక్స్ మీ రియల్లీ హ్యాపీ అండి. సో ఈ సినిమాని ఇక్కడి నుంచి ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఇప్పటివరకు చేసిన సపోర్ట్ ఎలా ఉందో అలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్ అండ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఇట్స్ అ వెరీ హానెస్ట్ ఫిలిం, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయము. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హెల్ప్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుతా అన్నారు సక్సెస్ మీట్లో మొన్న మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మౌనికా రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, నాకు ఏం చేయమన్నా చేస్తా కానీ ఇంతమంది ముందు మాట్లాడమంటే ఫస్ట్ కాల్ షూర్ అయిపోతాయి. యా, బట్ ఐ యాక్చువల్లీ లవ్ మీటింగ్ ఆల్ ద ప్రెస్ దగ్గరికి వచ్చి ప్రతిసారి మీట్ అయిన ప్రతిసారి ఏదో సాధించేసా అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ యా, ఐఎమ్ సో హ్యాపీ ఈ మూవీ నా వరకు వచ్చి నేను యాక్సెప్ట్ చేసినందుకు. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. అంటే మోర్ దాన్ ఎనీథింగ్ ద కంటెంట్ ఇస్ సో మచ్, ఇట్ మ్యాటర్స్ సో మచ్. మా పేరెంట్స్ కాల్ చేసి మూవీ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 minutes అలా కూర్చొని ఆలోచిస్తూ, అండ్ మా పేరెంట్స్ కమ్ ఫ్రమ్ అ వెరీ క్యాస్ట్ ఓరియంటెడ్ విలేజ్ అనమాట. సో ఆయన కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి అంకుల్స్ అందరూ కూర్చొని అలా ఆలోచించుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను అని కాల్ చేసి చెప్తే ఇట్ ఫెల్ సో గుడ్, ఇట్ ఫెల్ సో
నైస్, ఓకే, మా పేరెంట్స్ని ఆలోచించేలా చేశాను అని అనుకొని. యా, సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మురళీ గారు ఫర్ సెలెక్టింగ్ దిస్ యాజ్ యువర్ ఫస్ట్ మూవీ. యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ మీరు అందరూ మా మూవీ గురించి మంచి వర్డ్స్ స్ప్రెడ్ చేసి అందరూ చూసేలా చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. అంతా ఎంటర్టైన్మెంట్ కోసం చాలా మూవీస్ చూస్తాము, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ వాచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోనికా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా క్యూటెస్ట్ సుజీ మనికా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మా మూవీ చూసి మంచి మంచి రివ్యూలు రాసి ప్రేక్షకులు కూడా అందరికీ చాలా థ్యాంక్ యూ. అందరు ఫోన్ చేసి మంచి మూవీ తీశారు, మంచి సినిమా ఎన్నుకున్నావు, ఫస్ట్ సినిమా అని నాకు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఈ క్రెడిట్ అంతా మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి. అండ్ ఇంకా నాకు ప్రాసెస్ అవ్వట్లేదు ఇంత మంచి నటులతో నేను ఈ మూవీలో ఒక పార్ట్గా ఉండడం. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ మా సినిమా చాలా బాగుంది, మీరందరూ థియేటర్కి వచ్చి మా సినిమా చూడండి అని చెప్తాను, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కంగ్రాచ్యులేషన్స్, అదిరిపోయింది థ్యాంక్ క్యారెక్టర్. యూ సో మచ్. హాయ్ అండి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి సపోర్ట్ చేస్తానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేటింగ్స్ ఎక్స్ట్రీమ్గా ఇచ్చారు, చాలా చాలా బాగుంది సినిమా అని ఎవ్రీ క్యారెక్టర్ డీటెయిలింగ్తో సహా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లవ్ ట్రాక్కి నా చిరు మ్యాషప్కి వచ్చిన రెస్పాన్స్ సూపర్. అసలు నేను థియేటర్ విజిట్కి వెళ్తే హే చిరు చిరు అని ఫోటో కావాలి అని అడుగుతుంటే మజా వచ్చింది నిజంగా. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్ 100%. సో ఇప్పుడిప్పుడే అందరూ చూసిన వాళ్ళు అందరూ బాగుంది అని అందరూ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇది ఇంకా ఇంకా బెటర్ అయ్యి 100% డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారు కూడా ఫుల్ హ్యాపీ అయ్యేటట్టు, పాకెట్స్ నిండేటట్టు అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మురళీ బ్రో. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. దండోరా ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. దండోరాకి మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కలుస్తాను నేను మళ్ళీ, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడైతే కనుక ఇంకా హ్యాపీనెస్ తప్ప మాట్లాడలేవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా శ్రీలత బిందు మాధవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ ఐ థింక్ లైక్ 10 years తర్వాత నాకు తెలుగులో బిగ్ స్క్రీన్ మీద మూవీ వచ్చింది. అండ్ లాస్ట్ 3-4 years నుంచి ఓటీటీస్లో తెలుగులో చేస్తున్నా కానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆఫ్టర్ 10 years మళ్ళీ తెలుగులో మళ్ళీ నేను నా సినిమా చూసుకోవటం వాజ్ వెరీ వెరీ హ్యాపీ మూమెంట్ మొన్న ప్రివ్యూ చూసినప్పుడు. సో దానికి ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ బెన్నీ అండ్ మురళీ. థ్యాంక్ యూ. ఓటీటీ రోల్స్ వస్తున్నా కానీ అందరూ మూవీస్కి నాకు ఎవరు ఈ మధ్య అప్రోచ్ అవ్వట్లేదు. ఆ టైంలో యూ గైస్ థాట్ ఆఫ్ మీ ఈ క్యారెక్టర్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఉంది కానీ మూవీ చూసిన తర్వాత ప్రీ రిలీజ్లో చెప్పినట్లు మా క్యాస్ట్ అందరూ నిజంగా ఆనిముత్యాలు. స్టోరీ విన్నప్పుడు ఈ క్యాస్ట్ ఉంటుంది అని తెలిసినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, మొన్న మూవీ చూసిన తర్వాత అసలు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూసి ఐ వాజ్ లైక్ వావ్, వాట్ బ్రిలియంట్ యాక్టింగ్ అనిపించింది. సో రియలీ మా క్యాస్ట్ అందరూ ఆనిముత్యాలు. ఆ ఆనిముత్యాల మధ్యలో నేను ఒక ముత్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ యా, మూవీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. మొన్న ప్రివ్యూ మూవీ చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయా. మూవీ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఎంత ఫీల్ అయ్యానో, ఈ మూవీలో ఒక పార్ట్ అవ్వాలి, ఎంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా, లైక్ ఐ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ బికాస్ స్క్రిప్ట్ నాకు అంత బాగా నచ్చింది. మొన్న ప్రివ్యూలో చూసిన తర్వాత ఇంకా నిన్న రివ్యూస్ కూడా నేను చూడలే. ప్రివ్యూ చూసిన తర్వాత అరే ఇంత మంచిగా వచ్చింది మూవీ, ఇంకా చాలా లైక్ ఐ నో రివ్యూస్ విల్ ఫాలో అప్ గుడ్. జనాలు వస్తారు, మూవీని పుష్ చేస్తారు, అంత నమ్మకం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నాను నిన్న ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ యాక్సెప్టెడ్ దిస్ మూవీ. అండ్ చూడని వాళ్ళు ప్లీజ్ డూ గో వాచ్ దిస్ మూవీ. అండ్ యా, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ మురళీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ గ్లోయింగ్ రివ్యూస్ ఇచ్చినందుకు అందరికీ. శివన్న, నితీష్ గారు, రాజేష్ అన్న, ధీరజ్ అన్న. సో నాకు మీ పేర్లు అన్నీ తెలియవు, కొన్ని నేను ఫొటోస్ చూసి రివ్యూస్ చూసి చదివాను. కొంతమంది హ్యాండిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు, సినిమా బాగుంటే మీరు అందరూ హెల్ప్ చేస్తారనేది నేను ఒక ప్యాటర్న్ కింద చూసిందండి. చూస్తూ వస్తున్నాను నేను. లైక్ చిన్న చిన్న సినిమాలకి సినిమా బాగుంది, చాలా బాగుంది అన్నప్పుడు మీరు ఇచ్చే పుష్ కానీ, మీరు ఇచ్చే ఆ త్రూ అదేదైతే ఉంటుందో అది ఎక్కడో నన్ను మోటివేట్ చేసింది బేసికలీ. అంటే ఇట్లాంటి సినిమా రాయాలి, ఇట్లాంటి సినిమా తీయాలి అనేది నా మోటివేషన్, నా పర్సనల్ ఇదైనప్పటికీ ఏదైనా కానీ సినిమాకు సంబంధించి మంచి సినిమా అని చెప్పి తెలిస్తే మీడియా వాళ్ళు దాన్ని ఎలా తీసుకెళ్తారు ఏంటి అనేది నేను చూస్తూ వస్తున్నప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చి, ఓకే ఫైన్, మనం చేసే ప్రయత్నం గట్టిగా ఉంటే మిగతా పని వాళ్ళు చేస్తారు, మిగతా పని మనకు వాళ్ళు హెల్ప్ చేస్తారని చెప్పి గట్టి నమ్మకంతో తీసిన సినిమా ఇది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, సో గ్లాడ్ దట్ యూ గైస్ రెసిప్రొకేటెడ్ ఓవర్వెల్మింగ్లీ. లైక్ నేను రివ్యూస్ చూస్తున్నాను, చాలా అంటే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయండి. అంటే లైక్ ఇంత కైండ్గా రాస్తున్నారు. వెరీ 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 హ్యాపీ. ఒకటే ఏంటి అని అంటే వీఆర్ రైట్ ఒక 1 day ఓల్డ్ ఇంతే, ఇంకా మనము నిన్ననే స్టార్ట్ అయ్యాం మేము. ఇంకా కొంచెం సినిమాకి సంబంధించి వర్డ్ ఆఫ్ మౌత్ కానీ లేకపోతే ఇంకా చాలా స్ప్రెడ్ అవ్వాలి, జనాలకి ఇంకా తెలియాలి. థియేటర్స్కి వచ్చి చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా థియేటర్స్లో మేము రెస్పాన్స్ చూడడానికి వెళ్తున్నప్పుడు దే ఆర్ లిటరలీ అంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా రెసిప్రొకేట్ చేస్తున్నారు. లైక్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే, నిన్న నేను జీపీఆర్ షోకి వెళ్ళాను రాత్రి 11 గంటలకి. షో అయ్యాక అక్కడికి వెళ్తే మా యాక్టర్స్ మాట్లాడుతుంటే వాళ్ళు డైరెక్టర్ ఎవరు అని చెప్పి సరిస్తే నేను వెళ్తే లేచి నుంచొని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నాకు గూస్ బంప్స్ అనిపించింది అసలు. అంటే ఒకతను వచ్చి చదువు గురించి చాలా బాగా చెప్పారు సార్ అని అంటే దిస్ ఇస్ అ సర్రియల్ ఫీలింగ్, దిస్ ఇస్ అ ఫీలింగ్ వీ ఆల్ స్ట్రైవ్ ఫర్. అందుకనే చాలా మంచి సినిమా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా లైక్ యూ విల్ హ్యావ్ ఫన్ ఈ ఫిలింలో, యూ విల్ హ్యావ్ సోషల్ మెసేజ్, యూ విల్ హ్యావ్ ఎమోషన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. నేను ఒక పేజ్ చదివాను, అసలు బ్రిలియంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పి రాశాడు. చాలా థ్యాంక్స్, సినిమా మ్యాడ్నెస్ అనుకుంటా పేజ్ పేరు. సో ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీథింగ్ అండి. ఫైనల్లీ నేను ఒకటే చెప్తున్నాను సార్, లైక్ అంటే ఇది నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఇలాగ మాట్లాడాలి లేకపోతే ఇలాగని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఆల్సో. అంటే ఎందుకంటే సినిమా తీయడం, సినిమాలు చేయడం, సినిమా కోసం రాయడం అనేది నా ప్యాషన్. దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్ టు డూ. రైటింగ్ ఆర్ ఇమాజినింగ్ క్యారెక్టర్స్ అండ్ ట్రైయింగ్ టు పుట్ దెమ్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ వాట్ నేను డే ఇన్ డే అవుట్ అనుకునేవాడిని. లైక్ నేను ఐటీలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇదే చేద్దాము, ఇలా చేద్దాము, ఇది చేద్దామని ఆ ఆలోచనల నుంచే నేను సినిమాలు రాయాలని చెప్పి కసిగా నా అంతకు నేను వచ్చాను. కానీ నేను ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వచ్చి సినిమాలు చేయడానికి ఎంత సపోర్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్కడో అక్కడ మీరు చిన్న సినిమాలకి ఇచ్చిన హెల్ప్, మీరు చేస్తున్న పనులు చూసి ఓకే, నాకు తెలియదు ఎవరు ఇండస్ట్రీలో, నేను జీరో. అంటే నేను ఇండస్ట్రీకి నాకు నిజంగా ఎవరు తెలీదు. లిటరలీ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ స్మాల్ విలేజ్, నో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నథింగ్. బట్ నాకు ఒక హోప్ ఏంటంటే ఐ హ్యావ్ అ పవర్ఫుల్ మీడియా హూ కెన్ బ్యాక్ అండ్ పుష్ ద వర్డ్ ఇఫ్ ద ఫిలిం ఈజ్ గుడ్. సో అది నాలాగా నా డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఎవరైతే చిన్న చిన్న ఊర్ల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ మీరు పెద్ద హోప్ అండి. మీరు రాసే రివ్యూస్ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, అది చాలా రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ గ్లాడ్ దట్ యూ గైస్ ఆర్ డూయింగ్ దట్ టుడే ఫర్ దిస్ ఫిలిం. అండ్ నేను ఈ పర్టికులర్ ఫిలింకి ఐ వర్క్ దిస్ లైక్ లాస్ట్ 3.5 years నుంచి ఐ బీన్ డ్రీమింగ్, బ్రీతింగ్, లివింగ్, స్లీపింగ్, ఈటింగ్, ఎనీథింగ్ ఈజ్ దండోరా. అండ్ టుడే ఆ దండోరా స్క్రీన్ మీద వచ్చినప్పుడు అది ఎలా వచ్చింది ఏంటి అనే జడ్జిమెంట్ నేను మీకు వదిలేస్తున్నాను. మీరు చూస్తున్నారు, వ్యాలిడేట్ చేస్తున్నారు. అండ్ క్రౌడ్కి కూడా నా ఆనెస్ట్ అప్పీల్ అండి. ఎస్, 25th చాలా సినిమాలు వచ్చినాయి. ఎస్, వీ అండర్స్టూడ్ దట్ వీ కమ్ లైక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్తో వచ్చాం మేము. బట్ మా గట్, మా ఫీలింగ్, మా హోప్ ఏంటి అని అంటే సినిమా బాగుంటే ఖచ్చితంగా థియేటర్స్కి వస్తారు, చూస్తారనే హోప్ తోటే మేము అక్కడికి వచ్చాము. అండ్ రివ్యూస్ ఆర్ వెరీ పాజిటివ్, రివ్యూస్ ఆర్ వెరీ గ్లోయింగ్. ప్లీజ్ హెల్ప్, లైక్ ఏంటంటే మీకు సినిమా చూసిన తర్వాత నచ్చితే 10 మందికి చెప్పండి, రండి, థియేటర్స్కి రండి, ఎంజాయ్ చేయండి ఆ వైబ్ని. పర్ఫార్మెన్సెస్, పవర్ హౌస్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి ఈ సినిమాలో. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ రవికృష్ణ, మణిక, నందు గారు, దెన్ మౌనిక, దెన్ బిందు మాధవి గారు, దెన్ నవదీప్ గారు, దెన్ అవర్ పవర్ హౌస్ యాక్టర్ శివాజీ గారు. లైక్ యూ విల్ ఎక్స్పీరియన్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది సినిమాలో. సో అదే అగైన్ ఐఎమ్ హంబ్లీ అప్పీలింగ్ ఎవ్రీబడి ప్లీజ్ సపోర్ట్ అవర్ సినిమా. థియేటర్స్కి రండి,
3.5 ఏళ్ళ కష్టం అండి. ఏదో 2-3 మాటలు దొరికితే ఆ మాటలను పట్టుకొని ఈ సినిమాని జడ్జ్ చేయకండి ప్లీజ్. థియేటర్కి రండి, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు ఏదనిపిస్తే అది మీ జడ్జిమెంట్ మాకు ఫైనల్. మీ జడ్జిమెంట్ కోసం మేము వెయిటింగ్. ఇక్కడ నుంచి ఈ ఈ ఈ స్టేజ్ని నేను ఏ రోజు కూడా అదే చెప్తున్నాను కదా, నేను ఏ రోజు కూడా ఇలాగ ఒక అపీల్ చేసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై రైటింగ్, మై స్కిల్. ఇది కాకపోతే ఇంకొక సినిమా, కాకపోతే ఇంకో సినిమా అని అనొచ్చు. బట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ సినిమాకి పడ్డ కష్టము, ఈ సినిమాకి నాతో పాటు నేను క్యారెక్టర్స్ చెప్పినప్పుడు నన్ను నమ్మి వచ్చిన ఈ యాక్టర్స్ వీళ్ళందరి కష్టము. నాతో కలిసి పనిచేసిన కెమెరామ్యాన్ మా వెంకట్, మాతో కలిసి పనిచేసిన మా ఎడిటర్, మా సౌండ్ డిజైనర్ ప్రదీప్, మా మ్యూజిక్ డైరెక్టర్ మార్క్, నిద్రలేని రాత్రులు గడిపాడండి. నిద్రలేని రాత్రులు లిటరల్లీ 24/7 వర్క్ చేసాం ఈ సినిమా మ్యూజిక్ కోసం. ఈరోజు మ్యూజిక్ వస్తున్న అప్రిషియేషన్ చూస్తుంటే అది వ్యాలిడేషన్ లాగా అనిపిస్తుంది. సో ఇంతమంది లైక్ ఎవ్రీబడి, లైక్ ఫర్ బీట్ అండ్ ఎడిటర్, బీట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్, ఎవ్రీ వర్క్ ఈజ్ టాప్ నాచ్. మీకు ఫ్రేమ్స్ కానీ, మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాని ఇలాగే ప్రజెంట్ చేస్తే మన ఆడియన్స్కి మనం వాల్యూ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి మీ టైంకి, మీ మనీకి వాల్యూ ఇస్తూ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ యాక్టింగ్, ఇక్కడ యాక్టర్స్ అందరూ ఇఫ్ దే వుడ్ హావ్ ఆప్టెడ్ ఫర్ ద కంఫర్ట్, ఈ సినిమా ఇంకా లెవెల్లో, ఇంకో వేరే లెవెల్కి వెళ్ళేది. ఒక్కళ్ళు కూడా క్యారవాన్స్ ఉన్నాయా లేవా, చైర్లు ఉన్నాయా లేవా, శివాజీ గారు ఏ రోజు కూడా సెట్లోకి వచ్చిన తర్వాత ఈ నెవర్ ఆస్క్ ఫర్ కంఫర్ట్, డైరెక్ట్గా అడిగేవాడు, అబ్బాయి నువ్వు చెయ్యి పొద్దాం చేద్దాం, ఇది ఫాస్ట్గా చేద్దాం అని చెప్పేసి. అంటే ఇంత సపోర్ట్ చేసి, ఇంత లాక్కొచ్చి మేము ఇంత దాకా వచ్చింది, ఇంత చేసింది ఈ దండోర అనే సినిమా కోసం. దానికి మీ సపోర్ట్ చాలా 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 కావాలండి. ఇప్పుడు దాకా చాలా బ్యూటిఫుల్గా ఉంది సపోర్ట్, ఇంకా ముందు కూడా కావాలి. ఈరోజు డే 2 అండ్ వీఆర్ హోపింగ్ దట్ పీపుల్, జనాలు ఎవరైతే సినిమా ఎంతూజియాస్ట్ ఉన్నారో ఈ సినిమాని ల్యాపప్ చేసుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మీరు థియేటర్కి రండి, మీకు సినిమా నచ్చకపోతే మీరు చెప్పండి, నేను తీసుకుంటాను మీ ఫీడ్బ్యాక్ని. మీరు థియేటర్కి రండి, మీరు సినిమాకి ఖచ్చితంగా గ్లూ ఇన్ అవుతారు. ఈ వరల్డ్లోకి మీరు ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రోలర్ కోస్టర్కి వెళ్తారు. నేను థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు దట్ ఈస్ రెసిప్రోకేటింగ్. ప్లీజ్ 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 ఈ సినిమాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అండ్ మా సినిమాని థియేటర్స్లో చూడండి. థియేటర్స్లో చూసి మీకోసం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, బీట్ ఫ్రమ్ ద లైటింగ్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ నుంచి కూడా చూసుకుంటే లైక్ లాస్ట్ పార్ట్, లైక్ నేను నా దగ్గర దాకా కూడా చాలా 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 జాగ్రత్తగా చేసామండి. అండ్ ఇట్ ఈస్ అ కరియర్ ఫర్ సో మెనీ ఆఫ్ అస్. సో ఐ వుడ్ అగైన్ అపీల్, ప్లీజ్ ఏదైనా జరిగి ఉంటే పెద్ద మనసుతోటి దాన్ని పక్కకు పెట్టి సినిమా కోసం పనిచేసిన మా అందరికీ, సినిమానే బతుకుతున్న మా అందరి కోసం, ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ద ఫిలిం, జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్లైట్ మిస్ అయ్యి లేటుగా వచ్చినటువంటి మా అదితి బావరాజు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి, ఇప్పుడు సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మణికొండ నుంచి ఇక్కడికి ఫ్లైట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ వల్ల మంచి రివ్యూస్ అయితే వస్తున్నాయి. నా పేరు మీసం సురేష్. నేను పుష్పాలో చేశాను క్యాషియర్ క్యారెక్టర్. తర్వాత అందులో చిన్న క్యారెక్టర్, ఇంత పెద్ద క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఇస్తారని చెప్పేసి నేను అసలు ఊహించలేదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి రెస్పాన్స్ వస్తుంది వైజాగ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అసలు మంచి కాల్స్ వస్తున్నాయి. అరే మీ రివ్యూస్ చూసి అందరు కాల్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇంక ఈ రోజు నుంచి అందరు వెళ్తున్నారు. అసలు మీ అందరికి చాలా ధన్యవాదాలు. మా చిన్న సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. అండ్ కమ్ టు ద పాయింట్, అండ్ యాక్టర్స్ వచ్చేసి నవదీప్ అన్న. అసలు నవదీప్ అన్న క్యారెక్టర్ గురించి మా ఊరు సర్పంచ్ ఫోన్ చేసిండు, ఏమంటుండే తెలుసా, అరే మీ సర్పంచ్ని చూసి అన్నీ నేర్చుకోవాలి, అయ్యో మెసేజ్ ఇచ్చిండు. ప్రతి ఊర్లో అమ్మ సర్పంచ్లు అందరూ ఇట్లుంటే మస్తు ఉంటుంది అంటారు. యాట్సాప్ అన్న సర్పంచ్ క్యారెక్టర్ కానీ, తర్వాత నందు అన్న క్యారెక్టర్ కానీ, అండ్ మా రవికిషన్ అన్న క్యారెక్టర్ అసలు మామూలుగా లేదు. వీళ్ళ పేరు అంటే లవ్ స్టోరీ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్గా, అండ్గా మన శివాజీ సార్ గురించి ఏం చెప్పాలి, మీరే అన్నీ రాసేసారు. నేను చెప్పాను సార్, అంతా అసలు వెయిటెడ్ క్యారెక్టర్. ఇట్లా క్యారెక్టర్లు చెప్పుకుంటూ పోతే బిందు మాధవ్ మేడం, ఎవ్రీవన్ మేడం, అదే ప్రతి ఒక్కళ్ళు ఇందులో చేసిన చిన్న క్యారెక్టర్స్ కూడా, అరే మీ చెల్లెని మెదక్ రోడ్ మీద ఎక్కించుకొని తిప్పుతారా అంటారు చూడు అమ్మ. అంటే చెప్తున్నా, అట్లా క్యారెక్టర్లు రాసిన మా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇట్లాంటి డైరెక్టర్లని మీరు కూడా ప్రోత్సహిస్తే మాలాంటి మంచి యాక్టర్స్ వస్తారు. అలాగే మంచి క్రూ వస్తుంది, కాస్టింగ్ వస్తుంది. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి మా మార్కే రాబిన్ గారికి ధన్యవాదాలు. అలాగే మా వెంకట్ గారికి, ప్రతి క్రూ అండ్ కాస్ట్కి కంగ్రాచులేషన్ కూడా చెప్పుకుంటున్నాను. అండ్ స్పెషల్గా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీ రివ్యూల వల్ల చాలామంది కాల్ చేసి, అరే అన్న మాకు ఇంట్రెస్ట్ పుట్టిందన్న, సినిమాకి వెళ్తామన్నా అనేది చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఉంటా. అండ్ ఇప్పుడు రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. యాజ్ యూజువల్
మా తల్లిదండ్రులుగా పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కళామతల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి, మీ అందరికీ తెలిసిన విషయమే. అండ్ కమింగ్ టు దిస్ మూవీ, కంటెంట్ ఉండి క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అయితే జనం ఆదరిస్తారని ఇట్స్ వన్స్ అగైన్ ప్రూవ్డ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా, ఇక్కడనే కాదండి అక్రాస్ ద గ్లోబ్. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ మెసేజెస్ ఫ్రమ్ మై కొలీగ్స్, నేను యూఎస్లో అక్కడ నుంచి, యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి కూడా ఏంటంటే లాట్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి ప్రాజెక్ట్ గురించి. అండ్ థ్యాంక్ యూ మురళి గారు అండ్ బెన్నీ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అక్కడ ఇక్కడ 2-3 సార్లు కనబడినా బట్ చాలామంది ఏంటంటే తిట్టుకుంటున్నారండి నన్ను, ఎస్పెషలీ రవి ఫ్యాన్స్ అయితే అన్న ఎందుకు చంపేసామన్నా మా వన్ అని చెప్పి మామూలుగా నన్ను వేసుకోవట్లేదు మీ ఫ్యాన్స్. ఒక్కసారి మెసేజ్ సీరియస్లీ ఐ విల్ షో యూ ద మెసేజెస్. సో సోషల్ మీడియాలో ప్రతిదీ ఐఎమ్ గెటింగ్ దోస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. అంటే లైక్ కోర్టు తర్వాత కోర్టులో అంతా శివాజీ గారు కాలు పట్టుకొని ప్లీడింగ్ చేసి ఒక ఇమోషనల్ క్యారెక్టర్ నుంచి ఇలా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ చేయడం వల్ల డెఫినెట్లీ ఏంటంటే 1 or 2 సీన్స్ అన్న బాగా అది ఫెచ్చింగ్ అయిందండి. సో ఆల్రెడీ మీడియా మిత్రులందరూ చాలా పెట్టి మంచి రివ్యూస్ రాస్తున్నారు. విత్ ద గివెన్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఆక్యుపెన్సీ యాజ్ ఆఫ్ నో అయితే 100% ఆక్యుపెన్సీ ఉందండి. సో మీరు కొద్దిగా ఇంక అడిషనల్గా మీరు పుష్ చేసి ఇంకొద్దిగా పుష్ చేస్తే డెఫినెట్లీ మోర్ థియేటర్స్ వస్తాయి, డెఫినెట్లీ మోర్ కలెక్షన్. అండ్ ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ రావడానికి ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడ్యూస్ వస్తారు. అండ్ థ్యాంక్ యూ అగైన్ అండి ఫైనల్లీ టు ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ. సో ఆల్రెడీ తక్కువ మాట్లాడమని చెప్పారు. థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి లైక్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్కారం అండి. నా పేరు భాస్కర్ మన్యం, నేను ఆర్టిస్ట్ అండి. ఈ పర్టికులర్ మూవీ గురించే మాట్లాడదాం. దండోరా నాకు సినిమా క్యారెక్టర్ ఫైనల్ అయ్యే ముందే నాకు దాని సబ్జెక్ట్ తెలుసండి. అండ్ మురళి వాజ్ రియల్ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనకి ఏం కావాలి అనేది హీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ నెరేషన్ అండి. అది చెప్తుంటేనే క్యారెక్టరైజేషన్ మనం ఊహించుకుంటాం. అంత మంచి నెరేషన్ ఇచ్చారు ఆయన. నాకు తర్వాత నేను ఏదైతే క్యారెక్టర్ చేశానో ఆ సినిమాలో ఒక కుల పెద్ద క్యారెక్టర్ చేశానండి. ఇట్ వాజ్ ఎ బిట్ రఫ్గా ఉండొచ్చు, బట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ విలేజెస్లో కానీ లేకపోతే చిన్న మఫ్షల్స్లో కానీ కుల పెద్దలు అనగానే, లీడర్స్ అనగానే వాళ్ళ క్యారెక్టరైజేషన్ అంతకంటే ఉండదు. అండ్ దే ట్రై టు డామినేట్ అనమాట. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పాలి, ఇట్లా కూర్చోమంటే కూర్చోవాలి, ఇట్లా పోవంటే పోవాలి, అట్లా ఉంటుంది. నేను చూశానండి. ఐ వర్క్డ్ ఇన్ కరీంనగర్ రూరల్స్లో చొప్పులు కూడా వేసుకుంటే వాళ్ళకి కోపం వస్తుందండి వాళ్ళ ముందు. అలాంటి లీడర్ ఉండే క్యారెక్టర్, అది కుల పెద్ద క్యారెక్టర్ చేశాను. వండర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఐ థ్యాంక్ బెన్నీ గారు ఫర్ యాక్సెప్టింగ్ ద స్క్రిప్ట్ అండి. యాక్సెప్టింగ్ ద స్క్రిప్ట్ ఇచ్చి ఒక న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్కి అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్. అండ్ వీళ్ళందరూ నాకు తెలుసండి. అందరూ చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, చేస్తూనే ఉన్నాం మేమంతా. మీ ఆదరణ కావాలి. అండ్ మీరు కూడా మమ్మల్ని కొత్త జనరేషన్లో ప్రమోట్ చేస్తే మాకు కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. చేస్తామని కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాను. అండ్ యాజ్ ఫార్ యాజ్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఇస్ కన్సర్న్, అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే దట్ స్పెషలీ రికార్డింగ్ కానీ, సాంగ్స్ కానీ అండ్ పర్ఫార్మెన్సెస్ అయితే దెర్ ఇస్ నో ఫ్లా అండి. మీరు అందరూ చెప్పారు ఆల్రెడీ మీరు అందరూ చెప్పారు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఎ ఇంపార్టెన్స్. ఒక చిన్న వేస్ట్ క్యారెక్టర్ కూడా లేదు ఈ సినిమాలో, నాట్ ఈవెన్ ఎ స్మాల్ వన్. ఆయన పళ్ళు తోముకుంటాడు, బ్రష్ తీసుకొని వచ్చి హీ విల్ బి ఆస్కింగ్ అన్న జస్ట్ టెంట్ వేస్తావా. ఈ రియల్లీ అండి ఇట్ వాజ్ సో న్యాచురల్ అండ్ టు ద పాయింట్ చెప్పారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ అండి, అందరూ ఎవరైతే చూశారో అందరికీ చెప్పండి, మంచి సినిమా, వెళ్ళి దాన్ని ఆదరించమని. అండ్ ఆల్సో చూడని వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి చూసి ఈ కొత్త తరం సినిమాని ప్రమోట్ చేయమని మిమ్మల్ని సవినీయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెబ్యూటెంట్గా, యాక్టర్గా ప్రమోట్ అయ్యి అద్భుతంగా నటించినటువంటి మా అదితి భావరాజుని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డెబ్యూటెంట్ పక్కన పెట్టి మంచి సింగర్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. సింగర్గా మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్, ఇప్పుడు డెబ్యూటెంటే కదా యాక్టర్గా అయింది. ఐ గెస్. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్
చాలామంది నా ఫ్రెండ్స్ చాలామంది చూశారు, చుట్టాలు చాలామంది చూశారు సినిమాని, అండ్ దే రియలీ లవ్ ద మూవీ. రివ్యూస్ కూడా చూస్తూనే ఉన్నాను, అండ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. చాలా రాగా రస్టిక్గా తీసిన మూవీ, బట్ ఏమాత్రం బోర్ కొట్టకుండా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల అబ్బా అయిపోయిందా అని అనిపించింది. సో చాలా 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 బాగా చేశారు. ఎవ్రీ వన్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ అ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ దెవ్ డన్ రియలీ వెల్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్. యాక్టింగ్ పరంగా పక్కన పెడితే చిన్న క్యామియో, బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మార్కే రాబిన్ గారు, బెన్నీ గారు అండ్ మురళి గారు ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్ అండ్ ఆల్సో గివింగ్ మీ ద సాంగ్. ఎస్పెషలీ నవదీప్ గారి క్యారెక్టర్ అయితే ఆయన ఎప్పుడు స్క్రీన్ మీద వచ్చినా ఇప్పుడు ఏదో అంటారు, ఇప్పుడు రెడీగా ఉండాలి మనం అని చెప్పి రెడీగా ఉండే నేను. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వాచింగ్ ద మూవీ. ఎవ్రీ వన్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. నందు గారు లేరు ఇక్కడ, బట్ కంగ్రాట్స్ టు ద హోమ్ టీమ్. అండ్ రవికృష్ణ గారు క్యారెక్టర్ అయితే అసలు గుండెని పిండేసిందండి. ఐ వాజ్ సో షాక్. నిజంగా ఇలా అవుతాయా ఇన్సిడెంట్స్? ఇలా వినడమే తప్ప ఒక రియల్ లైఫ్ సినిమాలో చూడడం, ఇట్ ఫెల్ట్ సో రియల్. సో యా, కంగ్రాచులేషన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా సర్పంచ్ సాబ్ మా నవదీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ. మీ ద్వారా ఈ వీడియోస్, మా స్పీచ్లు చూస్తున్న ప్రేక్షకులందరికీ హాయ్. సినిమా రిలీజ్ ముందు వరకు ఇది సినిమా ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, మేము ఇంత కష్టపడ్డాం, అంత కష్టపడ్డాం, మా తపన ఇది, మా క్వాలిటీ ఇది, మా కండిషన్స్ ఇవి అని ఎప్పుడు చెప్తూ ఉంటామండి అందరం. మేము కూడా అదే చెప్పాము. ఆబ్వియస్లీ మా ఇంటెన్షన్ ఎప్పుడు అదే. సినిమా రిలీజ్ తర్వాత అంటే 2 days బ్యాక్ నుండి ఏం జరిగింది, రియాక్షన్స్ గురించి ఈరోజు నేను మాట్లాడతా. ఎందుకంటే యాజ్ యూజువల్ అంటే అందరూ బాగా చేసాము సినిమా, ఇది దట్స్ ఓకే. అంటే మా సైడ్ నుంచి మేమేం చెప్పాలి సినిమా గురించి అనేది రిలీజ్ ముందు వరకు చెప్పచ్చు. రిలీజ్ తర్వాత ఏం చెప్పచ్చు, చూసిన వాళ్ళు ఏమంటున్నారనే చెప్పచ్చు. ఆ పాయింట్ ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే దీని ముందు ఎప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదండి. అంటే రిలీజ్ ముందు రోజు నైటు, రిలీజ్ ముందు రోజా 1 day ముందు అనుకుంటా, 2 days ముందు, 2 days ముందు ఒక 2 షోలు వేసామండి ఇదే థియేటర్లో. ఇక్కడికి నుంచొని మాట్లాడాం. ఎవరికి వేసామండి? ఒక చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఎలాంటి సినిమా అయినా ఇండస్ట్రీకి ప్రేక్షకులకి మధ్యలో ఉన్న ఒక స్ట్రాంగెస్ట్ బ్రిడ్జ్ మీడియా వాళ్ళు. సో మీ అందరికీ వేసాం. అసలు ఏంటో చూద్దామని మీ అందరితో కూర్చొని మాట్లాడినప్పుడు ప్రేక్షకులకు నేను చెప్తుంది, అంటే దండోరా వేసి ఇప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులు, ప్రేమించే ప్రేక్షకులందరికీ నేను తెలియజేస్తుంది ఏంటంటే 2 days ముందు ధైర్యంగా మీడియా వాళ్ళకి చూపిస్తే సినిమా అయిపోయే టైంకి వచ్చాం. ఎందుకంటే నేను పూర్తిగా చూడలేదు, నాకు సగంలో తెలిసింది ఉందని టక్మని సాయంత్రం వచ్చి అదే లాస్ట్కి వచ్చాను. బట్ సరే సగం ఎందుకు మొత్తం చూద్దామని బయట నుంచొని లాస్ట్లో లోపలికి వచ్చా. రాగానే ఫస్ట్ అసలు మీడియా మిత్రులందరితో మాట్లాడుతుంటే చెప్పండి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తం చూసాం, ఇక్కడ ఉన్నామంటే బాగున్నట్టు అన్నారు ఒక పెద్ద మనిషి. అసలు ఏం అడగవసరం లేదు మీరు, మేము ఇప్పుడు దాకా ఉన్నామంటేనే అది గ్రేట్ అన్నారు ఒక పెద్ద మనిషి. ఇంకో పెద్ద మనిషి, మీరు ప్రమోషన్స్ అని చాలా కష్టపడుతున్నారు, అవసరం లేదు అన్నారు ఇంకో పెద్ద మనిషి. సో వీ హ్యాడ్, అంటే ఫస్ట్ అదే కదా, ఇప్పుడు మాకు ఎవరు ఎంత చెప్పినా ప్రేక్షకులు చూశాక వాళ్ళకి ఎలా ఉందనేది అర్థమవుతుందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న గ్యాప్. కమర్షియల్ ఫిలిమ్స్ లేదా బిగ్ స్టార్స్ ఫిలిమ్స్ అంటే అది పర్లేదు అన్నా, లేదు నేను చూడాలనే ఇది ఉంటుందండి అందరికీ. అంటే యాజ్ అన్ ఆడియన్స్ నాకు కూడా అంతే. ఒక చిన్న సినిమా ఏదైనా పర్లేదు అన్నారంటే సరే అయితే తర్వాత చూద్దాం అనే ఫీలింగ్లో ఉంటారు. అది ఇప్పుడున్న మీడియంస్ వల్ల అది ప్రాక్టికల్లే, కాదంటలేదు. కానీ ఏమవుతుందంటే అదే సీన్లో ఉన్న ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే కలెక్షన్స్ ఎలా చేస్తున్నాయి, ఎంతమంది వెళ్తున్నారు థియేటర్కి అని కూడా చూసాం. రీసెంట్గా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మాకున్న ధైర్యం ఏంటంటే ఇది ఆ రెండో కోవకి చెందిన సినిమా అనేది మేము చెప్పడం కాదు, మాకు వచ్చిన సౌండ్. ఆ సౌండ్ని ఈరోజు పంచుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టింది. సో ఆ రోజు మీడియా వాళ్ళతో ఆల్మోస్ట్ నేనే ఒక 20, అంటే నేనంటే జనరల్గా ఒక 20 minutes 25 minutes మాట్లాడుకొని ఉంటాం. ఒక్కొక్కళ్ళు చెప్పిన పాయింట్లు అంటే ఫస్ట్ అంటే రివ్యూస్ ప్లస్ ఆ రోజు వచ్చిన రివ్యూస్ గురించి మాట్లాడితే నాకు నచ్చిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఒకళ్ళేమో అంటే చాలా రోజుల తర్వాత ఒక బాగా తెలిసిన ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక సీన్ చేసి వెళ్ళిపోయే ఆర్టిస్ట్ వరకు ఇంత బాగుండడం ఎప్పుడు చూడలేదని చాలామంది అన్నారు. అంటే నేను ఇక్కడ అంటుంది నిజమని నా ఫ్రంట్ రోలో మిత్రులందరూ చెప్తారండి, ఎందుకంటే వాళ్ళ మాటలు ఇవి. బికాస్ అంటే ఆడియన్స్కి తెలియదు కాబట్టి మళ్ళీ నేను ఐ హ్యావ్ టు ఆఫ్కోర్స్ రివ్యూస్ అన్ని చూస్తున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నాకు తెలిసి అంటే ఇంత యునానిమస్గా ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సినిమా బాగుందనడం వేరండే,
పాయింట్ అర్థం చేసుకొని కన్వే, అంటే ఏదైతే మా డైరెక్టరు ఏ పాయింట్ గురించి చెప్దాం అనుకుంటున్నారు అది ఎంత బాగా చెప్పారు. అంటే కూర్చొని డప్పేసుకుంటూ మనం యాక్చువల్లీ సొసైటీలో ఇది మంచిదని చెప్తే సర్లేరా మాకు తెలుసు, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలనే మూడ్లోనే ఉంటాను, నేనైనా అలాగే ఉంటాను. సో ఆ మీటర్ని క్యాచ్ చేసి ఎక్స్ట్రాడినరీగా, నేను చూడలేదండి ఇంత మునుపు సినిమా, అంటే పూర్తిగా చూడలేదు, కొన్ని సీన్లో నేను లేను, చాలా సీన్లో లేను, ప్లస్ డబ్బింగ్లో కొన్ని బిట్స్ అండ్ పీసెస్ చూశాను. ట్రాక్స్గా తెలుసు నాకు, అంటే మేజర్ యాక్టర్స్ ఉన్న ట్రాక్లన్నీ తెలుసు, అన్నీ కలిపి ఎలా ఉంటాయి అనేది నేను ఎక్సైటెడ్గా చూసా. నాకు నచ్చింది ఏంటంటే చాలా చిన్న క్యారెక్టర్లు, అంటే వన్ సీన్లో వచ్చే క్యారెక్టర్ కూడా ప్రతి డైలాగ్ కూడా ఎంటర్టైనింగ్గా చెప్పినప్పుడు అది నేను బాగా నవ్వాను. సో అది కూడా క్యాచ్ చేశారు మీడియా మిత్రులు. అండ్ దెన్ ఎవ్రీబడి హ్యాస్ గివెన్ అన్ ఎక్స్ట్రాడినరీ రివ్యూ. అండ్ నిన్న బుక్ మై షోలో కూడా ఐ థింక్ 97%, అంతేనా, 97% ఉంది, 9.7%, sorry, 9.7%. So that's one of the highest rating that came for a film this size recently. And also limited release ante first obviously to assess we have seen, and then రాత్రి నిన్నటికి సెకండ్ షోకి ద ఫుట్ఫాల్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్. సో మీడియా వాళ్ళు చెప్పిన మాటలు, రివ్యూస్ అనుకోండి, లేదంటే వర్డ్ ఆఫ్ మౌత్తో ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ అప్. సో దట్ ఈస్ హౌ ద ట్రెండ్ ఈజ్ అండి. మామూలుగా చిన్న సినిమాలతో లిమిటెడ్ దీనికి వెళ్ళినప్పుడు ఆ చిన్న పెద్ద ఉండదు, ఇంకా జనాలు వస్తున్నారంటే షోలు పెంచుకుంటూ వెళ్తారు. థియేటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఆల్సో దే బీన్ ఎవ్రీ వన్ ఈజ్ ఆన్ ద సేమ్ పేస్. సో నేను ప్రీమియర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు, అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే సినిమా ఎలా ఉన్నా థియేటర్ విజిట్కి మేము వెళ్ళిన తర్వాత, యాక్టర్స్ వెళ్ళిన తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్తే ఊ అని అరుస్తారు మామూలుగా, అది కామనే. కానీ ఆ రోజు ఒక 20 minutes మేము నుంచొని మాట్లాడినప్పుడు, అరే అరుపులు కాదు చెప్పండి ఏం నచ్చిందంటే, వాళ్ళు కూడా ఆడియన్స్, అంటే మన 100 అనుకోండి, 50 అనుకోండి, వాట్ ఎవర్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ వేర్ టుగెదర్. అండ్ దెన్ ఒక్కొక్కళ్ళకి వాళ్ళకి అర్థమైంది అనేది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు. సో ఏంటంటే పాయింట్, డెఫినెట్లీ ఏదైతే ఈ రోజున మేము రిలీజ్ ముందు అరే ఒక మంచి పాయింట్ ఉన్న సినిమా మేము తీసామని ధైర్యంగా చెప్తున్నాం, ఆ ధైర్యం డబల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్, ఎస్పెషలీ టు ద మీడియా పీపుల్ అరౌండ్ హియర్. సో మా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, కాకపోతే ఇద్దరికీ కావాల్సింది ఒకటే, ఒక మంచి సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం అనేది దండోరాతో మళ్ళీ ప్రూవ్ అయింది. అది నేను 100% చెప్పగలను, ఎందుకంటే నాకు ఇంకా స్పెషల్ రిలేషన్ ఉంది కాబట్టి మీడియా వాళ్ళతో. సో వీఆర్ చాలా మాకు చాలా ఉన్నాయి, మేము ప్రేమించుకుంటుంటాం బాగా. ఆ ప్రేమలో భాగంగా ఈ సినిమాని ఇద్దరం కలిసి భయంకరంగా ప్రేమించి ఈరోజు ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళాం. సో వీ హెవ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ అఫ్ కోర్స్ ఆడియన్స్, మీరు చిన్న పెద్ద అని ఎప్పుడు చూడలేదు, సినిమా బాగుంటే థియేటర్కి ఎప్పుడు వచ్చారు. సో ఐఎమ్ షూర్ మీరు ఈ సినిమా కూడా అదే ప్రేమ ఆదరణ ఇస్తారని. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా దండోరాకి పవర్ హౌస్ తన స్పెల్ బౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టినటువంటి మన వెరీ ఓన్ శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు, టీవీ చూస్తున్న, టీవీలు సోషల్ మీడియాలో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అర్థాలన్నీ ఒకరోజు ఆగితే చెప్తాను, ఇది వదిలి ఇంకా దయచేసి ఈ సినిమా నిలబెడదాం. ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు, ఎందుకంటే ఇంకొక ప్రొడ్యూసరు ఈ సినిమా చూసి డిస్ట్రిబ్యూషన్ చేయటం ఫస్ట్ టైం. హనుమాన్ ప్రొడ్యూసర్ గారు సినిమా చూసి చేశారు. ఇలాంటి సినిమా మా డైరెక్టర్ నీలకంఠ గారు చూశారు నిన్న. ఆయన చెప్పింది ఒకటే, కొన్ని తరాలకు ఒకసారి వస్తుంది ఇలాంటి సినిమా అని చెప్పాడు. వాస్తవంగా 2 రోజులు ముందు కనుక ప్రీమియర్స్ పడితే ఈ సినిమా పొజిషన్ వేరే. ఎందుకంటే అంత హార్డ్ హిట్టింగ్గా ఉండే ఈ సినిమా సెన్సార్ వల్ల డిలే అయింది. అందులో వాళ్ళ తప్పేం లేదు, కొన్ని అబ్జెక్ట్ చేస్తారు కదా, అలా చేయటం వల్ల సెన్సార్ సర్టిఫికెట్ రావటం లేట్ అవటం వల్ల ఈ సినిమా. కానీ ఈ సినిమాని 2026 మొత్తం మాట్లాడుకుంటారు, చూస్తూ ఉండండి మీరందరూ కూడా. అమెరికాలో, నార్త్ అమెరికాలో
ఇవాళ నైట్ అంటే వాళ్ళకి నైట్, నిన్న నైట్ అన్నట్టు, మనకి నిన్న నైట్ అన్నట్టు వాళ్ళకి ఇవాళ షోలు విపరీతంగా పెరిగినాయి. ఒక థియేటర్లో ఒక షో పెట్టిన వాళ్ళు 3 షోలు పెట్టారు. ఈ సినిమా ఖచ్చితంగా మనందరూ తెలుగు వాళ్ళు జనరల్గా ఏంటంటే నెట్ఫ్లిక్స్లో వాటిలో మలయాళం సినిమాలు, ఆయన బైసన్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ అలాంటి డైరెక్టర్తో పోల్చి తన్ని మాట్లాడుతున్నారంటే వీఆర్ సో ప్రౌడ్. ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ అండి, తెలుగు సినిమాలో అద్భుతమైన నటులు ఉన్నారు, కొత్త జనరేషను అద్భుతమైన నటులందరూ వస్తున్నారు, గట్టిగా మాట్లాడబోతున్నారంటానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఏ పాత్ర కూడా, ఏ ఆర్టిస్టు కూడా ఈ సినిమా చెప్పినప్పుడు మీరు నమ్ముతారో లేదో, నందు నా కొడుకు, ఊరికే మణిక ఈ అమ్మాయి నా కూతురు, ఇంకో కూతురు, అలాగే నవదీప్ సర్పంచ్ ఈ అమ్మాయి నా కోళ్ళు. నేను అన్నాను కనీసం మంగపతిలాగన్నా కావాలి కదా, మరి ఇలా వాళ్ళ నందు నా కొడుకేంటి అని ఆయనతో చాలాసార్లు అన్నాను. ఈ అబ్బాయి అల్లుడు. అమ్మ ఏడ చావాలి స్వామి. ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు శివాజీ మాటలే కాదండి, వాళ్ళకి తెలియదు నేనేం చేశాననేది. నేను ఆ షూటింగ్ చేస్తున్న రోజుల్లో నేను పడుకుంది 2 అవర్స్. ఎందుకంటే ఆ స్వెల్లింగ్ రావాలి ఆ ఫేస్లో. మీరు చూడండి, ఆ ఫేస్లో ఎప్పుడు కూడా నిద్రమొహంలా ఉంటుంది. అది కళ్ళు పెద్దవి చేస్తే సీరియస్గా ఉంటాయి. ఎందుకంటే నాకు కొడుకు, కోడలు, అల్లుళ్ళు ఇన్ని పాత్రలు ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయలేకపోతే డైరెక్టర్ దెబ్బతింటాడు. ఆయన నన్ను అడగలేదు, ఆయన నన్ను అడగల పాత్ర చేయటానికి. ఎందుకంటే ఇది అన్నం పెట్టిందండి సినిమా, ఒక పేరు, ఒక ప్రతిష్టలు ఇచ్చింది సినిమా. దీనికోసం ప్రాణమైన పెడతాడు ప్రతి ఆర్టిస్టు కూడా. అలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. కాబట్టి ఈరోజు మీ అందరికీ నచ్చిందంటే, సహజంగా ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన సినిమాలు వేళ్ల మీద కొన్ని చెప్తాను. మీరు భుజాన వేసుకున్న సినిమాలు, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి చాలా గట్టిగా పెట్టుకున్నవి. గట్టిగా వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో తెలీదు, మీరు మాత్రం గ్రేట్ ఆంధ్ర కానీ, 360 కానీ, నిషా మన M9 కానివ్వండి, మా శివ, మన్నే, ఎన్టీవీ అందరూ అంత బ్రహ్మాండంగా భుజాలకు ఎత్తుకొని. ఎందుకంటే సినిమా అనేది ఇది ఏ ఒక్కడి వల్ల ఇండస్ట్రీ నడవదండి. ఒక నిర్మాతకి, అలాంటి నిర్మాతలు ఇంకా 10 మంది రావాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇదే సినిమాలో పనిచేస్తున్న ఇండస్ట్రీకి పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ సినిమాని నిలబెట్టారు. అలాగే ఈ సినిమాకి అలాగే ఈరోజు రివ్యూస్ రాశారు. సో టెక్నికల్ రీజన్స్ వల్ల సినిమా నిన్నటికి వెనకబడిందేమో కానీ, నిన్న నైట్ నుంచి షోలన్నీ కూడా. కానీ ఇక్కడ కావాల్సింది సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అని కాదు, ఇది ఎంత లాంగ్ రన్ ఉంటుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఈ సినిమా 26 మొత్తం మాట్లాడుకుంటారు. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దయచేసి ఈ సినిమాకి నా వ్యక్తిగత విషయాలకి వాటి జోలు పోవద్దు. అది నేను సపరేట్గా చూసుకుంటాను. మీ అందరం మనందరం కలిసి మాట్లాడుకుంటాం. దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఆ నిందని నేను మోయాల్సి వస్తా లేకపోతే. సో ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి. నేను థియేటర్లో మాట్లాడతా ఆడియన్స్తో. నేను థియేటర్కి వస్తా, థియేటర్లో మాట్లాడతా ఏం మాట్లాడాలన్నా కూడా. ఒక మంచి సినిమా చేసినప్పుడు ఎంతైతే షూటింగ్లో కష్టం ఉందో, ఈ సినిమాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంది. కాబట్టి మా అందరికీ డబ్బులు ఇచ్చి మా అందరినీ బాగా చూసుకున్న ఆ ప్రొడ్యూసర్ నిలబడి 10 సినిమాలు చేయాలి. ఎందుకంటే చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. 10 సినిమాలు చేసే సత్తా తన దగ్గర ఉంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులు, మీ అందరి సపోర్ట్ ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. కమల్ గారిని, రాజశేఖర్ గారిని అండ్ అలానే భాస్కర్ గారిని, సురేష్ గారిని, అదితి గారిని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ స్టే బ్యాక్ అండి.
చైర్స్ కష్టం. హలో, బెన్నీ గారు హాయ్ అండి. నిర్మాతగా ఒక మంచి కంటెంట్ డెలివరీ చేశారు. మీరు అన్నట్టు కొంచెం శివాజీ గారు ఇందాక చెప్పినట్టు లైక్ ఇది 2 రోజుల ముందు ప్రీమియర్లు వేయాల్సింది, పెయిడ్ ప్రీమియర్స్ వేయాల్సింది, అక్కడ నుంచి టాక్ స్ప్రెడ్ అవ్వాల్సింది, ఆడియన్స్కి వెళ్ళాల్సింది. మీరు అలా ప్లాన్ చేశారు, బట్ లాస్ట్ మూమెంట్ హజిల్స్ అదే సెన్సార్ ఇష్యూస్ ఏదో అన్నారు. యాక్చువల్లీ అసలు ఏమైంది సార్? అంటే సెన్సార్ అప్లికేషన్ లేట్ అయిందా, మీరు అప్లై చేసుకోవడం లేట్ అయిందా, లేదంటే వాళ్ళు కట్స్ చెప్పి ఆ లాస్ట్ మూమెంట్ డిస్కషన్స్ ఏం జరిగిందా సార్? ఎందుకు లేట్ వచ్చింది సెన్సార్ రిపోర్ట్? అంటే సెన్సార్ మనం రెగ్యులర్గా అన్ని సినిమాలు అందరూ సబ్మిట్ చేసినట్టే దాదాపు మనం 9-10 డేస్ ముందే సబ్మిట్ చేసామండి. సబ్మిట్ చేసాక స్క్రీనింగ్ జరిగింది అండ్ సర్టెన్ కట్స్ అండ్ చేంజెస్ సజెస్ట్ చేశారు. చేసి యాక్చువల్లీ మనకి అంటే అది మనం సబ్మిట్ చేయడానికి పోర్టల్లో అప్లోడ్ అవ్వాలి, మీకు తెలిసిన విషయమే. మనం చూపించాక 4.5 డేస్ తర్వాత అది పోర్టల్లో అప్లోడ్ అయింది. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారమే మనం చేసి అప్లోడ్ చేసాం. మీకు తెలిసిన ఇంటర్వెల్ సీన్ వాజ్ ద మెయిన్ టాకింగ్ పాయింట్, వాజ్ దర్ ఇష్యూ. అది చేసాక కూడా మళ్ళీ సర్టన్ అప్లోడ్ చేశాక మళ్ళీ ఇలా కాదు ఇంకోలా కావాలి అని చెప్పి అగైన్ పైనుంచి మళ్ళీ మార్చమన్నారు అది అని చెప్పి, సో మళ్ళీ చేయడం వల్ల ఇది అంతా టర్న్ అరౌండ్ అనేది లాస్ట్కి అసలు రిలీజ్ ముందు రోజు మధ్యాహ్నం 2:30కి వచ్చిందండి నాకు సెన్సార్ సర్టిఫికేట్. అంటే ఇలాంటి సినిమా హానెస్ట్గా మేము జనాలకు ఫస్ట్ చూపిద్దాం, మీకు ఫస్ట్ చూపిద్దాం అని చెప్పి అన్నీ అనుకుని ఒక సర్టెన్ క్యాలిక్యులేషన్తో మూవ్ అవుతున్నప్పుడు అంటే అది డిలే అవుద్ది, అంత డిలే అవుద్ది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. దట్ యాక్చువల్లీ బాగా మైనస్ అయింది. అంటే జనాలకు ముందు చూపిస్తే ఇంకా తొందరగా జనాల్లోకి వెళ్ళేది. యాక్చువల్లీ నేను 21st, 22nd నుంచే మెదక్ నుంచి సంగారెడ్డిలో షోస్ వేసి స్టార్ట్ చేద్దాము. అంటే జనాలు అర్థమయ్యే సినిమా, జనాల కోసమే తీస్తాం సినిమా అన్నది ఆబ్వియస్లీ. సో వాళ్ళకి చూపిస్తూ వద్దాము అంటే ఈ కాంపిటీషన్ ఉందన్న విషయం మనకి తెలుసు. సో ఒకళ్ళ పబ్లిసిటీ ప్లాన్ చేస్తారు. సో ఇది వెరీ రూటెడ్ సినిమా కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అన్న ప్లాన్ అంతా ఈ సెన్సార్ సర్టిఫికేట్ డిలే వల్ల మొత్తం లాస్ట్ మినిట్లో బ్యాక్ ఫైర్ అయింది. సార్ మీ ప్రయత్నం మీరు చేశారు. ఈ రోజు నుంచి కంటెంట్ మాట్లాడుతుంది అనుకున్నా. హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు మురళి గారు హాయ్ అండి. యాక్చువల్ ఒక మంచి డెబ్యూ ఫిలిం అయినా కానీ ఒక మంచి కంటెంట్తో వచ్చారు మీరు. అప్రిషియేషన్ కూడా మీరు అన్నట్టు అందరూ చూసిన వాళ్ళు అదే అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి మీరు ఇందులో ఒక రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నారు, తమిళనాడులోది ఒకటి, లేదంటే మీరు చూసినవి కానీ చాలా తీసుకొని చేసిన కథ ఇది. రైట్ సార్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకేమన్నా హార్డ్ హీటింగ్గా చెప్పారు, ఓకే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. మీ వర్షన్ కూడా లైక్ డైరెక్టర్ నోట్, ఇలాంటి సినిమాలకి డైరెక్టర్స్ నోట్ కూడా ఉంటుంది, ఏం చెప్పాలనుకుని ఎందుకు చెప్పారు అనేది ఒక నోట్ ఉంటుంది. లైక్ ఎక్కడ జరిగినాయో అవి చూపించి చాలామంది పేపర్స్ స్నిపెట్లు అవి కూడా వేసి కొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో కదా. ఎందుకు అంటే ముందు నుంచి ఏమన్నా అనుకున్నారా, లేదంటే అసలు ఆ డైరెక్టర్స్ నోట్ కానీ ఇంపాక్ట్ చేసేది కానీ అదంతా ఏం చూపించారు? లేదండి, అంటే మనము ఫస్ట్ బీట్ ఆఫ్ దండోరా అని చెప్పేసి మేము ఒక ఫస్ట్ బీట్ ఆఫ్ దండోరా ఒక వీడియో రిలీజ్ చేసాము. అందులో మనం ఇది రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాము అండ్ పేపర్ కటింగ్స్ అవన్నీ పెట్టాము అక్కడ. సో ఫస్ట్ జనాలకు చెప్పాము ఇది రియల్ ఇన్సిడెంట్ నుంచి జరుగుతుందని చెప్పి. సేమ్ థింగ్ మళ్ళీ సినిమాలో బేసిక్ ఏంటంటే చాలా ఎక్కువ డ్రామటైజ్ లైక్ అది వాడాను నేను. లైక్ రియల్ ఇన్సిడెంట్ యూస్ చేసుకొని నేను కొంచెం ఒక స్క్రీన్ ప్లే రాసుకున్నాను కదా. సో
కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ రాసుకున్నాను కాబట్టి మళ్ళీ యాజ్ టీజ్గా అది పెడితే బాగోదేమో అని చెప్పేసి. బేసిక్గా ఇలాంటి సినిమాలు కొంచెం ఇంపాక్ట్, ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది చూడకపోవచ్చు, అది థియేటర్స్కి వచ్చే వాళ్ళు సినిమా చూస్తారు కాబట్టి లాస్ట్లో మీ నోట్ ద్వారా కానీ ఇలాంటి అలాంటి సీన్లు చెప్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో అనిపించింది మేబీ. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రివ్యూ కూడా. బెన్నీ గారు సార్, యాజ్ యూజువల్ మీ స్ట్రీక్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. అంటే ఇందాక సెన్సార్ గురించే టాపిక్, మీరు బంచ్ ఆఫ్ ఫిలిమ్స్లో వచ్చారు, ఒక హాఫ్ ఎ డజన్ ఫిలిమ్స్లో వచ్చారు. డేరింగ్ డెసిషన్ తీసుకున్న 23rd 7 అనేది చాలా డేరింగ్ డెసిషన్. అది దట్ ఈజ్ ఆల్సో యువర్ ఓన్లీ వే. ఈ క్రౌడ్లో మీరు అహెడ్ ఉండాలంటే దట్స్ ద ఓన్లీ వే. బట్ ఇప్పుడు చూస్తే టోటల్గా మెస్అప్ చేసేసారు అది. బట్ అంత జరిగినా మీరు బయటకు వచ్చి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? అంటే ఎందుకంటే సెన్సార్ ఇవన్నీ ప్రాసెస్లో ఒక సినిమాని అసిస్ట్ చేయడానికి, లేకపోతే ఒక సినిమాని చేయాలి కానీ అది కంట్రోల్ చేసి, లేకపోతే ఒక సినిమా ఫేట్ని డిసైడ్ చేసే ఇదికి ప్రాబ్లం అయితే దీని గురించి మాట్లాడాలి కదా మరి. అంటే నేను ఇందాక చెప్పినట్టు రిలీజ్ ముందు రోజు ఆఫ్టర్నూన్ 2-2:30కి రావడం వరకు అంటే మనకి కొన్ని సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయి. అవి అడ్రస్ చేసేది ఆ మూమెంట్లో చాలా హై ప్రయారిటీ అనిపించింది. అంటే ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇంత మంచి సినిమా ప్రైమ్ టైంలో షోస్ లేవు ఏంటి, షోస్ ఎందుకు పెంచట్లేదు అని. అంటే ఇది మొత్తం ఒక సైకిల్ సార్, మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు మల్టిపుల్ రిలీజెస్ ఉన్నప్పుడు టైంకి మనకు సెన్సార్ సర్టిఫికేట్ వస్తే బుక్ మై షో మల్టీప్లెక్స్లో ప్రయారిటీ ఇస్తారు. సో ఆ డిలే అవ్వడం వల్ల అదర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి లిమిటెడ్ షోస్ ఉన్నాయి. సో ఆ లూప్ కంటిన్యూ అవుతూ ఉండింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికే మీరందరూ ఇచ్చిన రివ్యూస్ కానీ, చూసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా అంటే జనాలు చూస్తే ఇంకా డ్రైవ్ అవుతుందిగా సినిమా అన్నది ఇంటెన్షన్. సో అంటే ఇది మోర్ ప్రయారిటీ ఆస్పెక్ట్ లాగా ఉంది. ఈ టైంలో మనం అడ్రస్ చేయడం కంటే జరగాల్సిన డ్యామేజ్ అక్కడ జరిగింది, కాకపోతే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాం, లేకపోతే ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాం అన్నది ఇప్పుడు ఇంటెన్షన్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, శివాజీ గారి క్యారెక్టర్లో ఆబ్వియస్లీ హార్ట్, సినిమాకి శివాజీ గారి క్యారెక్టర్ అనేది హార్ట్. అంటే ఎక్కువ సినిమా రివీల్ చేయకూడదు కాబట్టి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎస్పెషల్లీ ఆ కోర్ట్ సీన్ ఒకటి క్రూషియల్ కదా. నాకు ఒకటి అర్థం కాలేదు ఏంటంటే, కోర్ట్ సీన్ తర్వాత జైల్ సీన్ ఉంటుంది కదా, జైల్ సీన్లో కొడుకుతో మాట్లాడేటప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది. సారీ, ఒక స్పాయిలర్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. అదే నీకు ఒక కూతురు ఉంటే నీకు తెలుస్తుంది ఇది అని చెప్పి. బట్ అప్పటికే ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన మనిషి. ఆ తర్వాత డైలాగ్ ఏంటంటే ఆయన క్యారెక్టర్లో కొంచెం ఇన్కన్సిస్టెన్సీ లేదండి. అది ఏంటంటే ఒక బేసిక్గా కొడుకు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేడు అక్కడ. బేసిక్గా కొడుకు డిసైడ్ అయిపోయాడు, మా నాన్న వల్ల నేను మొత్తం లూజ్ అయిపోయానని. మా కొడుకు నేను నా ప్రేమ అనుకున్నా, వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, మా నాన్న చూపించిన భయానికి అది పోయింది, ఫ్యామిలీ పోయింది, అంతా పోయింది అన్న దాంట్లో దాంట్లో ఉన్నప్పుడు అక్కడ కన్విన్స్ చేయడం కాదండి నా ఉద్దేశం. ఒకటేంటంటే వార్నింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు తను పడింది, నువ్వు కూడా పడతావేమో చూసుకోను. అక్కడ కొడుకు వినడం తెలిసినప్పుడు వార్నింగ్ చేస్తున్నాడు, నీకు బిడ్డ ఉంది కదరా, నీకు అర్థమవుతుంది అంటున్నాడు. ఆ బాధ, ఆ పెయిన్ అనేది. సో అది వార్నింగ్ అది కొడుకుకి. అంటే అక్కడ కొంచెం ఆయన ఇంకా ఏదో జస్టిఫై చేస్తున్నాడేమో వచ్చేలాగా. అంటే అక్కడ జస్టిఫై అంటే నాకు ఆ క్యారెక్టర్ మారాడు అనేది అందరికీ చెప్పాల్సి. బేసిక్గా తను మారాడండి. హీ డజంట్ నీడ్ రికగ్నిషన్ ఆ క్యారెక్టర్. అందుకనే కోర్టు నుంచి బయటికి వచ్చాక నవ్వుతూ శ్రీలత అని కామెడీ చేస్తాడు. అంటే తనకి ఇంకెవరి వ్యాలిడేషన్ అవసరం లేదు. తను డిసైడ్ అయిపోయాడు, ఇది నేను చేసింది మిస్టేక్ అని నాకు అర్థమైపోయింది, నేను డిసైడ్ అయిపోయానని. అందుకని వెళ్ళేటప్పుడు ఫ్రెండ్తో కూడా ఎక్కువ తాగకు అని చెప్పేసి వెళ్తాడు. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆ మనిషి. ఇంకా ఇవన్నీ తనకి ఇంపాక్ట్ అవ్వవు. కాకపోతే కొడుకు ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నీకు బిడ్డ ఉంది కదా, నీకు అర్థమవుతుంది అని అంటాడు. సో క్యారెక్టర్ ఇన్కన్సిస్ట్ కాకుండా ఒక రూటెడ్గా క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉండేలాగా ప్లాన్ చేసాము. ఓకే, నైస్ అండి. ఇన్ఫ్యాక్ట్ నవదీప్ గారు క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. అంటే థ్యాంక్ యూ సార్. ఆయన సర్పంచ్ అంటారు కాబట్టి, కానీ ఆయన కమ్యూనిటీ ఏదైనా చూపించారు మీరు. బట్ ఆయన వస్తున్నప్పుడు బైక్లో జేబీబ్ అని చెప్పి నెంబర్ ప్లేట్ చూపిస్తారు. అండ్ మొత్తం అంటే కొంచెం ఫన్నీ టింజ్ అనిపించినా సరే ఆయన క్యారెక్టర్కి మీరు ఇన్హెరెంట్గా ఏంటంటే ఒక కమ్యూనిటీ నుంచి వచ్చిన సర్పంచ్ చాలా హానెస్ట్గా ఒక ఊరికి ఏదో చేద్దామనే ఉంటుంది వాడికి. బట్ చూసి వాళ్ళందరూ ఎవరో పెద్ద సీరియస్గా తీసుకోరు.
అది డైరెక్ట్గా మీరు చెప్పకుండా చాలా సటిల్గా చెప్తారు. లాస్ట్ వరకు ఆ క్యారెక్టర్ చెప్పి ఎండింగ్ ఇచ్చిన విధానం చాలా బాగుంది సార్. అది చాలా చాలా థ్యాంక్స్ సార్. అది పాయింట్అవుట్ చేసి సేమ్ టైం ఏంటంటే అతను హ్యూమిలేట్ చేసినట్టు కూడా ఉండరు ఎవరు, జస్ట్ దట్ పట్టించుకోరు, దండం పెడతా ఉంటారు ప్లస్ పట్టించుకోరు. అంటే అదే సార్, అది చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా బ్యూటిఫుల్ నోవాన్స్. అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే సర్పంచ్ క్యారెక్టర్ త్రూ మనకి రిజర్వేషన్లో సర్పంచ్లుగా మనకి సర్పంచ్లు చేస్తున్నారు, బట్ రియల్ పవర్ లైస్ విత్ ద పీపుల్ హు ఆర్ ఇన్ లైక్ యూనో డామినెంట్ కమ్యూనిటీలోనే. బట్ దిస్ ఫెలో డజంట్ టేక్ దట్, అసర్ట్ చేస్తున్నాడు తన్ని తాను. అదినే అవుట్ ఫోకస్ నుంచి ఇన్ ఫోకస్లో రావడం షార్ట్ కూడా అదే. లేక్ అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను వస్తాను, నువ్వు పడతాను, నేను నిలబెడతా, మాట్లాడతానని చెప్పి అంటాడు. సో ఈ క్యారెక్టర్ వెన్ ఐ రోట్ ఇన్ పర్సెప్షన్ వేర్ ఇక్కడ పవర్ గేమ్ అనేది చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. సి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్, బట్ స్టిల్ దెర్ ఈస్ ఇంబ్యాలెన్స్. బట్ స్టిల్ అలా అని చెప్పి ఆగిపోకూడదు, వెళ్ళు, మాట్లాడు, నిలబడు. అందుకనే మొదటి నుంచి లాస్ట్ దాకా ఈయనకి ఈ క్యారెక్టర్, ఈ సర్పంచ్ క్యారెక్టర్ ఏంటి అని అంటే చాలా డామినెంట్గా పుష్ చేస్తున్నట్టున్న లోపల చాలా పెద్ద పెయిన్ ఉంటుంది, ఒక ట్రామా ఉంటుంది దానికి. ఆ ట్రామాని కూడా తను దాన్ని ఎట్లాగో అట్లా చేయడం కాకుండా హీస్ ట్రైయింగ్ ఇన్ హిస్ ఓన్ వే, బట్ లిమిట్ అయిపోయి ఉంటాడు. సో ఈ నువాన్సెస్ సార్ నీకు ఐ జస్ట్ లవ్డ్ రైటింగ్ సర్పంచ్ సీతారాం. లేదండి, చాలా ఆ క్యారెక్టర్లో మీరు డెప్త్ అంటే చాలా, ఇప్పుడు ఏదో ఓవర్ డ్రామాటిక్గా ఏదో చెప్పేయాలని చెప్పేయకుండా ద వే సటిల్గా ఎలా చెప్పారనేది చాలా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. శివాజీ గారు ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ మీరు, అసలు మీరు స్క్రీన్ మీద ఉంటే అసలు ఇది శివాజీ గారు ఇది అన్నట్టు వాడుకుంటున్నారు అందరూ. ఇప్పుడు కూడా మీరు ఇందాక మీరు చెప్పేది నేను ఫీల్ అయ్యా, ఏంటంటే ఫేస్ అంతా ఉబ్బిపోతుంది కదా. నేను ఇప్పుడు మీ క్వశ్చన్లో అడగాలనుకున్న క్వశ్చన్ అది, బట్ మీరు చెప్పారని ముందే ఫీల్ అయ్యా, మీరే చెప్పేశారని చెప్పి. బట్ ఒక క్యారెక్టర్కి ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత డెలివర్ చేస్తున్నప్పుడు నాది ఒకటే చిన్న అడ్వైజ్ ఏంటంటే, డోంట్ లెట్ యువర్ ఎమోషన్స్ ఓవర్కమ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక శివాజీ గురించి మాట్లాడుకోకుండా, శివాజీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోకుండా, దండోరా సినిమా గురించి మాట్లాడుకోకుండా, ఈ టైంలో వేరే విషయాలు, అంటే అది స్టార్ట్ అయింది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయింది, ఐ అండర్స్టాండ్. నేను మీ వెల్విషర్గా చెప్తున్నా, అవి మాట్లాడినవ్వకుండా కొంచెం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే శివాజీ ద యాక్టర్ గురించి, శివాజీ ద పర్ఫార్మర్ గురించి, దండోరా మీరు ఇలాంటి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడిన ఇస్తే జనాలు బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. మీకు చెప్పేటంత రోడ్ కాదు కానీ బట్ స్టిల్ లేదండి, శివాజీ గారి గురించి జనాలు అది మాట్లాడుకుంటే బాగుండని చెప్పి మాకు ఏది డినై చేయండి సార్, కాలం అన్నిటికి సమాధానం చెప్తుందండి, అంతే. థ్యాంక్ యూ, ఏం మాట్లాడను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఆల్ ద బెస్ట్. అది ఎందుకంటే కంటెంట్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టారు. ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవి లేకుండా ఉంటే ఈ పార్టీకి హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ అని పెట్టేవాళ్ళు యాక్చువల్గా. బట్ మీకు అది వచ్చేస్తుంది 1 or 2 days అయినా కూడా. లాంగ్ రన్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ సినిమాకి నాకు పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవు, 2 పాయింట్స్ చెప్పాలనుకున్నాను. ఫస్ట్ చాలామంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, లేకపోతే ఒక 20 minutes అలా ఉంది, కన్ఫ్యూజ్ అయింది అన్నారు. సెకండ్ హాఫ్ అంత ఎంజాయ్ చేశారు, సెకండ్ హాఫ్ ఒక ఎమోషన్స్తో బయటకు వస్తున్నారంటే ఫస్ట్ హాఫ్ అలా ఉంటేనే సెకండ్ హాఫ్ అంత పండుద్ది. థ్యాంక్ యూ ఫస్ట్ చెప్పాలనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్టర్ గారిలో నాకు స్మార్ట్నెస్, బాగా స్మార్ట్ మూవ్ అనిపించింది ఏంటంటే, జనరల్గా ఎవరైనా కూడా అప్పర్ క్యాస్ట్ బ్యారియర్స్ గురించి, క్యాస్టింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అప్పర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ ఎత్తుకుంటారు కానీ మిగతాది ఏది మాట్లాడరు. బట్ దీంట్లో అప్పర్ క్యాస్ట్లోనే మళ్ళీ ఒక 2 layers వేసి తీసుకెళ్లారు చూసారా, అది ఈరోజు అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తుంది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇదివరకు ఇప్పుడు నాకు చిన్నప్పుడు చూసిన సినిమాలో ఒక దాంట్లో ఉంటుంది, ఇండియన్ మాల ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉంటే మేము ఏదో గొప్పగా బతికేస్తున్నట్టు కాదు సార్, ఓసీల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకటి ఉంటే చూసారా. సో అదనమాట, మీరు అప్పర్ క్యాస్ట్ తీసుకుని మళ్ళీ దాంట్లో కూడా 2 division వేసిన విషయం అది మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ రోజు అందరికీ అది బాగా నచ్చింది అనమాట యాక్చువల్గా. థ్యాంక్ యూ సార్. అయితే ఇదే సార్, లైక్ అంటే ఇందులో క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది, కులపిచ్చి అనేది పులి మీద సారీ లాంటిది. ఇవాళ నీ కులపల్ని వెనకాల మురిసిపోతున్నాయేమో, వాళ్ళకి నచ్చని పని చేసి చూడు, నిన్నే తినేస్తారని. సో శివాజీ అనే క్యారెక్టర్ నచ్చని పని చేస్తాడు, తినేయడానికి రెడీ అయిపోతారు. అంటే కాస్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాన్స్ట్రక్ట్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ విషియస్. అంటే నువ్వు నా రూల్స్లో ఉన్నావా హ్యాపీ, నా రూల్ దాటావా నువ్వు నావోడైనా కథం. సో ఇది ఆ ఇంటర్నల్గా ఉన్నది. దెన్ దెర్ ఇస్ దిస్ అప్రెషన్ అండ్ ఆల్. బట్ యా సార్, లైక్ అంటే జస్ట్ వాంటెడ్ టు బీ లైక్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ మీరు ఆ nuance క్యాచ్ చేశారు. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి శివాజీ గారును మీ మధ్య ఉన్న సీన్స్ అసలు అంటే బేసిక్ ఏంటంటే ఒక 2 ఆర్టిస్టులు పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్న సరౌండింగ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన బడ్జెట్స్ కానీ ఇవన్నీ నథింగ్ అనిపించింది యాక్చువల్గా. ఆ సీన్లో మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలో ఆ 2-3 సీన్స్ ఉన్నాయి చూసారా, దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట యాక్చువల్గా దండోరా. అండ్ ఇంకా నవదీప్ గారి గురించి అక్కడక్కడ ఆయన ఉండబట్టే మేము అంత రాగా గర్ర తిరుగుతున్న సినిమాలు కూడా అక్కడ నవ్వుకోగలిగాము యాక్చువల్గా.
ఇక ఆవిడ ఏమండి మీరు చూడడానికి ఇలా ఉంటారు ఏంటి అండి అది అంటే వైఫ్ అవగానే అలా వచ్చేస్తుందా లేదంటే కనుక రెడీ కెమెరా యాక్షన్ అనగానే వస్తుంది అలాగా రిలేటబుల్గా ఉండాలి అన్నారు. ఏది? చాలా నిజంగా రిలేటబుల్గా యాక్ట్ చేయాలి అన్నారు. అందుకని- రిలేటబుల్గా లేదు రిలయబుల్గా ఉందంటే రియల్ లైఫ్లో కూడా అంతేనే ఉంది కాంబినేషన్ మౌనిక. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. మీరు ఒక బ్లాక్ బస్టర్ వచ్చింది, ఇది ఈ రోజు కంటెంట్ఫుల్ అవ్వచ్చు, 2-3 రోజుల్లో హౌస్ఫుల్ బ్లాక్ బస్టర్ కూడా అవుతుంది. అవ్వాలని కోరుకుంటున్నాం. మంచి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ప్రేక్షకులు అవ్వడం లేట్ అవ్వచ్చాము ఒక 1 or 2 days, బట్ వన్స్ ఇట్స్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిందంటే కనుక వాళ్ళే వేసుకుని మోస్తారు. మీడియా మోసేది మోస్తుంది, ఇంకా నెక్స్ట్ అంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని మేము నమ్ముతున్నాం. ఇప్పటికీ ఎప్పుడు జరగలేదు, ఇక జరగదు కూడా. ఇప్పుడైతే మైత్రి చేతిలో ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సార్, చావు మనిషికి చివరికి ఇచ్చే మర్యాద అనేది ఆ డైలాగ్తోని ఈ సినిమా ఏంటి సోల్ అనేది చెప్పారు. ఫైనల్గా అరే నవదీప్ గారి డైలాగ్తో ఉంటుంది, అరే పోతే పోయాడు కానీ అమ్మ మొత్తం ఊరిని మార్చేసాడు రా అనేది, ఆ చావుకి ఇచ్చే విలువ అది. సినిమా సోల్ అంతా కూడా ఇదే. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25,000 గ్రామాలు ఉన్నాయి సార్. ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్కటి చూసినా సరే మిగతా 10 మందికి చెప్తారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఎంటైర్ ఫిలిం రూరల్గా వెళ్ళాలి, యాక్చువల్లీ రూటెడ్గా వెళ్ళాలి. ఇక్కడ నాకు మీరు అందరూ ఇలా కనబడుతున్నా సరే, నాకు అందరూ శివాజీ అన్న అయితే ఆ గ్రీన్ కండవ వేసుకొని కనబడుతున్నట్టుగా ఉన్నాడు. దట్ అంత బ్యూటిఫుల్గా ఉంది. నాకు సినిమా చూసినాక నేను కొన్ని ఎమోషన్స్ దాటిపోయి 132కి ఫోన్ చేశాను నేను. అందరూ కూడా అంటే నాకు అంత నచ్చింది ఆ క్యారెక్టర్ని పట్టుకున్న విధానం డైరెక్టర్ గారు. కాకపోతే మీ దానిలో నేను ఒకటి ఏకీభవించలేకపోతున్నాను. 2004 కథలో చూపారు, దేవి ప్రసాద్ గారితో చెప్తారు, ఒక చదువు నాయకుడు అయ్యే 2 మనల్ని మారుస్తాయి అని. రాజకీయం చదువు అంటే నాయకుడు అంటే రాజకీయం అని నా ఉద్దేశం. అదే చదువు రాజకీయం అని చెప్పిన డైలాగ్ అది కరెక్ట్. అదే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, నవదీప్ క్యారెక్టర్లో నవదీప్ మధ్యలో ఒక చోట ఎవడో వచ్చి అంటే జేబులో పెడితే అన్న అర్థమైందన్న, చదువు లేదంటే రాజకీయం ఇది వాడతాడు. అది అదే చదువు రాజకీయం అనేది మారుతుంది అన్నారు సార్. సార్ మీరు నిజంగా హానెస్ట్గా చెప్పండి, చదువు వల్ల ఇంకో 10 ఏళ్లలో మొత్తం మారిపోద్ది అనుకుంటా మనం 1980s నుంచి వస్తున్నాం, 2025లో మారుతుందా సార్? సార్ ఇప్పుడు నిప్పు అనేది మనకి వేడికి వాడుకోవచ్చు, కాల్చుకోవడానికి వాడుకోవచ్చు సార్. సో చదువు అనేది మనం ఎట్లా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ సార్. దానికి నేను అంటానంటే దట్స్ ఓన్లీ వే అవుట్. మీకు ఇంకో వే అవుట్ చెప్పండి, నాకు బెటర్ వే అవుట్ చెప్పండి. నేను ఏ ఊరు నుంచి వచ్చాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈరోజు ఇక్కడ కూర్చొని మీ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే నా టీచర్లు, నాకు చదువు చెప్పిన నాకు స్కూల్ ప్రిన్సిపల్ కానీ మా సార్ కానీ ఆ కాన్ఫిడెన్సే సార్. అంటే నేను ఇప్పుడు ఒక కథ రాసి కథగా వీళ్ళందరి మందికి మాట్లాడాలి అని చెప్పేసి ఇచ్చిన కాన్ఫిడెన్స్ చదువు. సో నేను నమ్మాను, నేను మారాను, నేను దాన్ని చాలా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంచి పొజిషన్లో నేను ఫీల్ అవుతున్నాను. అది నాకు అనిపించినప్పుడు నేను నాతోటి ముందు చూస్తున్న వాళ్ళు ఎవరైనా అరే నువ్వు ఎలా చేసావురా అని అంటే మేబీ గో హెడ్ అండ్ డూ దట్. లైక్ చదువు అనేది నేను నా అబ్జెక్ట్ కింద చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. శివాజీ అన్న, ఇప్పుడు మీరు బిందు మాధవ్ గారు అసలుకి మీరు అంత రగ్గుడుగా ఉండే ఒక క్యారెక్టరు, మీరు బిందు మాధవ్ గారు అసలు ఎప్పుడు లవ్ చేసుకున్నారు ఆ సినిమాలో? అక్కడ ఏంటి దాని కంక్లూషన్ ఏంటి అసలు? అది మీరు అంత ఎమోషనల్గా ఆమె మీద. ఒక మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు తనకు ఒక కంపెనీ కావాలి, కంపానియన్షిప్. సో ఆ కంపెనీ కోసం వాడు ఖర్చు పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడో చోట ఏదో కనెక్షన్ దొరికింది అంతే. ఎవరు ఎందుకు కలుస్తారో ఈ జీవితంలో ఏమీ తెలియదు, ఎప్పుడు ఎందుకు ఏం వస్తుందో నోట్లో నుంచి తెలియదు. సో కాబట్టి ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేచర్లో ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్, ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఎ రీజన్. ఇది మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు మీలాగా ఉండటానికి చాలామంది ఇష్టపడతారు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి తెలియకుండా జరిగే తప్పులకి ఇంకా సరే అది ఓకే, అది తర్వాత చాప్టర్ మాట్లాడదాం. అదే అందుకనే ఇదే ఫస్ట్ సినిమా గురించి మాట్లాడదాం. అందుకే నేను సినిమా గురించే మాట్లాడతాను, 100% నేను సినిమా గురించి మాట్లాడతాను. చాలా అంటే నాకు మీరు హీరోగా చేసిన సినిమాల కంటే కూడా ఇప్పుడు మీరు శివాజీ 2.0 లాగా కనబడుతున్నారు. నవదీప్ 2.0 అయ్యేసరికి కానీ యాక్చువల్లీ మీది బాగా అనిపిస్తుంది కెరియర్. సారీ రవికృష్ణ గారు ఒకసారి సార్, అసలుకి టీవీలో మీరు ఎంత
ఫేమస్ మాకు తర్వాత తెలిసింది. మొన్న మీ క్యారెక్టర్కి మాత్రం చాలా మంచి అప్లాజ్ వచ్చింది సార్. చాలా బ్యూటిఫుల్గా చేశారు. చిరంజీవి గారి దాకా వెళ్తే బాగుండు. వాళ్ళు కూడా, ఆ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని పిలిచి ఒకసారి మంచి సినిమా చూశానంటే కనుక బాగుంటుంది అనిపిస్తుంది. ఈ లైఫ్కి అంతకంటే ఇంకేం అవసరం లేదు సార్. మేము కూడా వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసిన వాళ్ళందరూ ఆ మాట చెప్తున్నారు సార్. డెఫినెట్గా చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా సరే సార్ వరకు వెళ్ళలేదేమో, వెళ్తే కనుక 100% పిలిచి మా అందరికీ బ్లెస్సింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. బిందు మాధవ్ గారు అందరూ అసలు ఒకళ్ళ పేరు పెడతాం లేదు మేడం. నిజంగా మీ టీం అంతా కూడా ఎవరు ఈ 4 చేశారు, ఈ 5 చేశారు అన్నట్లుగా లేదు. ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉండిందో అంత ఇంపాక్ట్ ఉండింది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమా దండోరా అండి. డెఫినెట్గా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ బెన్నీ గారు. మీకు డబ్బులు వచ్చి మళ్ళీ 4 దండోరాలు తీయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. మురళి గారు హాయ్ అండి. సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మీరు అన్నట్టు సెకండ్ హాఫ్లో క్యారెక్టర్ని చాలా బాగా డీల్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ దే డిడ్ ఆల్మోస్ట్ అందరూ చాలా బాగా చేశారు. యాక్టర్స్ అందరూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎస్పెషల్లీ నాకు రాధ్య గారి సీన్స్ చాలా ఎమోషనల్గా అనిపించినాయి. మీరు రైటింగ్ ఎలా రాశారో తెలియదు కానీ బేసిక్గా యాక్టర్స్కి ఆ క్యారెక్టర్ మీద సింపతి గెయిన్ చేయడం కూడా కొంచెం టఫ్ జాబు. అమ్మాయి చాలా బాగా చేసింది. హోప్ఫుల్లీ ఈరోజు వస్తే చెప్దాం అనుకున్నా. తను ఆ అమ్మాయి యాక్చువల్లీ మేము అంటే తను ట్రిప్కి వెళ్ళిందండి, చెప్పొచ్చలేదు ఇది. సో తను పాపం మస్తు మిస్ అవుతుంది రోజు రాత్రి. లైక్ అంటే ఈవినింగ్ మేము ప్రతి షోకి వెళ్ళినప్పుడు ద కైండ్ ఆఫ్ అప్లాస్ షీఈస్ గెటింగ్. లైక్ అంటే శివాజీ అన్నని అడుగుతున్నారు, రాధ్య అని అడుగుతున్నారు, లైక్ అందరు అంటే వీళ్ళు రాలేదా అని అడుగుతున్నారు. సో ద అప్లాజ్ ఈజ్ లైక్ హ్యూమంగస్, లైక్ బ్లాక్ బస్టర్ అప్లాజ్ ఉంది. ఆవిడ లైక్ షీ విల్ సూన్ జాయిన్ అస్. తను యాక్చువల్లీ లైక్ షీఈస్ మిస్సింగ్ అవుట్ అన్ లాట్ అని చెప్పేసి తను కూడా పాపం నేను ఈవినింగ్ మేము అంతా టీం మాట్లాడుతున్నప్పుడు షీ వాస్ కన్వింగ్. తను థ్యాంక్స్ కన్వే చేయమని చెప్పారు. గ్లోయింగ్ రివ్యూస్ రాశారు నా గురించి. నేను ఒక సీన్లో చేసినా కానీ లైక్ క్లైమాక్స్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ అని చెప్పింది. సో షీఈస్ వెరీ థ్యాంక్ఫుల్ అండి అండ్ ఐఎమ్ కన్వేయింగ్ హర్ రిగార్డ్స్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. సార్ అంటే సినిమా గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఏం లేవు సార్. సినిమా సూపర్ హిట్. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ డెలివర్ చేసినప్పుడు. బట్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో యూ కెన్ సే ఇట్, ఆ కులము ఇది ఉన్న వ్యక్తి ఎవరి ద్వారా అన్న మారచ్చు. కానీ అక్కడ ఒక పర్టికులర్గా ఒక పర్సన్ని, అది కూడా తప్పుగా కాదు, ఒక అమ్మాయి ఎలాంటి అమ్మాయి ద్వారా చెప్తే ఆయన మారాడు అన్న పాయింట్ని డెలివర్ చేస్తూ మళ్ళీ ఆ అమ్మాయిని వాళ్ళ కూతుర్ని ఆయన పెంచడం అనే విధానం చూపించారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఒక పీక్ అనిపించింది సార్ అది. అంటే ఆ పర్సన్ చేంజ్ అయిన పర్సన్ ఎవరి ద్వారా చేంజ్ అయ్యాడు, కులం గురించి పట్టించుకునే వ్యక్తి అనేది. సో అది బాగా కనెక్ట్ అయింది. అండ్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ శివాజీ గారు నిజంగా వీ ఫీల్ లైక్ మీకు ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ ఫిలిం ఇది అవుతుంది అనేది. మీ పెర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ శివాజీ గారిని అలా మళ్ళీ ఇంకా మంచి క్యారెక్టర్స్లో చూడాలి. అండ్ నవదీప్ గారు 2.0, ఆ 2.0 అలాగే వేయండి. 2.0తోనే మీరు ఇంకా మంచి హిట్ కొట్టాలని. సో నో కంప్లైంట్ సార్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ జస్ట్ వాంట్ టు రీఐటరేట్ అండి, ఇందాక నేను చెప్పింది మా సినిమా గురించి మేము చాలా చెప్పాం. చూసిన వాళ్ళు ఇలా అన్నారు, మన మీడియా మిత్రులు ఇలా అన్నారు అన్న మాట మళ్ళీ మీరు కూర్చొని మీరు మాట్లాడుతున్నప్పుడు రెండండి. యాజ్ ఎ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ ప్లేస్లో నేనేం ఫీల్ అవుతాననేది చెప్పాలనేది నా ఉద్దేశం. చూపిస్తున్న కథలో పర్టికులర్ ఎలాగైనా చెప్పచ్చు కదా, ఒక సీన్ ఎలాగైనా రాయొచ్చు, ఒక డైలాగ్ ఎవరైనా చెప్పచ్చు. కానీ దాని వెనకున్న అంతరార్థం క్యాచ్ చేసి దీనివల్లే కదరా బాబాయ్ నువ్వు అలా చెప్పావు అని 3 సార్లు వినిపించింది ఇప్పటికి. వెనకాల మాట అంటే నువ్వు ఇలా కూడా చెప్పచ్చు, కానీ నువ్వు ఇలా చెప్పావంటే నువ్వు దీని గురించి నువ్వు అరే అసలు థర్డ్ లేయర్ క్యాచ్ చేయడం ఒక ఆడియన్ అనేది ఇట్స్ అ బ్రిలియంట్ థింగ్ దట్ డజంట్ హ్యాపెన్ అండి. అంటే మామూలుగా చూసినప్పుడు మనం అనుకుంటాం అంటే 2 రకాలుగా కథల్లో డిస్కషన్ చేసినప్పుడు మన తెలుగు ఆడియన్స్ ఒక అరటిపండు పెట్టినప్పుడు మనం తొక్క ఒలిచి పెట్టాలా లేదా డైరెక్ట్గా పెడితే వాళ్ళు తీసుకొని తినగలిగిన ఇది ఉందా అనేది ఎప్పుడు మేధావులని ఫీల్ అయ్యే వాళ్ళందరం డిస్కషన్, నేను కాదు మా ఫ్రెండ్స్. సో ఫీల్ అయ్యి చెప్తా ఉంటాం లేదు మనం ఫుల్గా చెప్పాలి అని. లేదురా అవసరం లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే పాయింట్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ దట్ ఆ 2వ 3వ లేయర్ ఇప్పుడు మీరు అన్నది కూడా. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ మచ్ యూ హ్యావ్ లవ్డ్ ద ఫిల్మ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్. శివాజీ గారు సార్, ఫస్ట్ హాఫ్లో మీ యాక్టింగ్ అంతా కూడా మోస్ట్లీ మేము అంటే ఆ లౌడ్ పెర్ఫార్మెన్స్ అని ఆల్రెడీ చూస్తున్నాము. బట్ సెకండ్ హాఫ్లో మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఆ సైలెన్స్తో ఆ న్యూయాన్సెస్తో చేస్తారో అది బాగా ఎంజాయ్ చేశాను నేను స్పెసిఫిక్గా. సో మీకు బెస్ట్ పార్ట్ ఏంటి సార్, బీయింగ్ లౌడ్ ఆర్ ఇలాగ ఒక సైలెంట్ పర్ఫార్మెన్స్ సార్?
అంటే అలా కాదండి, ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. నేను అలాగే స్క్రిప్ట్లు కూడా అలాగే పెట్టుకున్నాను. అంటే నేను పెట్టుకున్నా అంటే తప్పవుద్ది, నా దగ్గరికి అలా వచ్చినాయి. మేబీ గాడ్స్ గ్రేస్. ఇది కూర్మనాయక్ తర్వాత వచ్చిన స్క్రిప్ట్ ఇది. సో దానికి దీనికి అసలు సంబంధం లేదు, అదొక స్వామీజీ క్యారెక్టర్. దాని తర్వాత కోర్టు మీరు చూసారా మీరు అందరూ. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమా ఫుల్ కామెడీ ఉంటుంది, నేను లయ చేసేది డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ. దాని తర్వాత వచ్చేది భూమిక గారు నేను షన్ను లవ్ స్టోరీ అది. దాంట్లో తను జడ్జి, నేను లాయరు. సో అలాగే మన సితార వాళ్ళ సినిమా ఎపిక్ లవ్ స్టోరీ, దాంట్లో 90s ఫాదర్ కంటిన్యూ. కానీ ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రం హిస్టరీలో అలా నిలబడిపోద్ది, ఒక సీన్ మాత్రం. సో ఇట్లా అవి వచ్చినాయి, లక్ అంతే అండి. నా దగ్గరికి వస్తే నేను జడ్జ్ చేసి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. నాకు నచ్చితేనే చేస్తాను, మొత్తం విని చేస్తానండి. డబ్బులకి కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తుంది ఎంత రావాలో అంత వస్తుంది మన దగ్గరికి, ఎక్కడికి పోదు. మనం పోయేలోపు ఆ డిపాజిట్ క్లియర్ అయ్యి ప్యాకప్ అన్నట్టు భగవంతుడు వెళ్ళిపోతాం అంతే. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టర్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాక చేసిన క్యారెక్టర్ ఇది. చాలా మంచి ఎమోషన్స్, అంటే ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్ ఉంటుంది మీరు చూస్ చేసుకున్న క్యారెక్టర్లో అని మీరు ఎమోషన్స్ ఏవైతే చూపించారో మీ క్యారెక్టర్లో, దట్ వాజ్ రియలీ వెరీ నైస్. అంటే హార్ట్ టచింగ్గా అనిపించింది. ఒక లేడీ అంటే యాజ్ అ పర్సన్ హౌ మచ్ యు ఆర్ స్ట్రాంగ్ అనేది వి నో. సో ఇలాంటి క్యారెక్టర్ని ఇట్లా చూస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని మీరు నిజంగానే జీవించారు ఆ క్యారెక్టర్లో. సో అండ్ ఒక చిన్నగా ఏమైనా మీకు అనిపించలేదా, నెక్స్ట్ నేను ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్సే మళ్ళీ నాకు పడతాయేమో అన్న ఏమైనా ఆలోచన వచ్చిందా? అండ్ హౌ యూ ఎంజాయ్డ్ దిస్ క్యారెక్టర్? అలా నిజంగా అనుకోలేదండి. అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా మనకు మజా వచ్చేది. సో నాకు ఈ రోల్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. అండ్ దాంట్లో అంటే ఈ క్యారెక్టర్ జస్ట్ ఒక ప్రాస్టిట్యూట్ కంటే ఒక లైఫ్లో తను చాలా ఫేస్ చేసి అక్కడికి వచ్చింది. సో అక్కడి నుంచి తను పాయింట్స్ చెప్తుంది, ఇలా ఉంటారు అని. సో అది ఆ పెరిఫెరల్ లేయర్లో చూసుకుంటే ప్రాస్టిట్యూట్, కానీ అక్కడ ఆ క్యారెక్టర్లో ఉండే డెప్త్ చూపించారు. సో ఇలాంటివే మళ్ళీ వస్తాయి అంటే, ఇలాంటి డెప్త్ ఉన్న క్యారెక్టర్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఇలాంటివి రావాలనే కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. బిందు మాధవ్ గారి గురించి నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు మురళి నిత్యామేనన్ గారు అని చెప్పాడు కదా మురళి. ఆ తర్వాత బిందు మాధవ్ గారు అన్నప్పుడు పర్ఫెక్ట్, ఇంతకన్నా పర్ఫెక్ట్ లేదు. ఆర్టిస్ట్గా తనేం తక్కువ కాదు, అస్సలు ఎవ్వరికి తగ్గే ఆర్టిస్ట్ కాదు. ఎప్పుడైతే నిత్యామేనన్ దొరకలేదని, అంటే దొరకపోవటం కాదు, వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. ఆవిడకి చాలా ఇష్టమైంది ఈ క్యారెక్టర్. సో దాని తర్వాత డైరెక్ట్ తెలుగు అమ్మాయి వచ్చేసింది. అలా జరిగిందనమాట ఇది. బెన్నీ గారు సరే ఇక్కడ హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఆల్రెడీ మూవీ షో వేసిన తర్వాత కూడా మాట్లాడడం జరిగింది, మీ గట్స్కి మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక థిన్ లైన్ని, చాలా కాంప్లికేటెడ్ ఉన్న లైన్ని మీరు మా అందరి ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందండి షోస్ ఇవన్నీ చూసిన తర్వాత? అండ్ ఇన్ని జరిగిన తర్వాత చాలా ఒడిదుడుకులు, చాలా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడే. సో ఇప్పుడు మీ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఒకటే అండి, హోప్ ఏదైనా ఒకటే ఉంటుంది. అంటే ఆడియన్స్ సినిమా చూడాలని హోపే ఉంటుంది కదా. ఎందుకంటే ఎంతమంది చూసారని పక్కన పెడితే చూసిన వాళ్ళు ఒకళ్ళు కూడా బాగాలేదని చెప్పలేదు. ట్రూ, అది బిగ్గెస్ట్ థింగ్, అదే హోప్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నవదీప్ గారు. నవదీప్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కూడా చెప్పాను దట్ కార్లో చేసినటువంటి ప్రమోషన్ చాలా చాలా బాగుంది. ఐడియా ఎవరిదో కానీ బట్ చాలా ఆల్రెడీ చెప్పారు మీదే అని. మీకు ఆల్రెడీ ఆ కాంప్లిమెంట్ ఒకటి ఉంది, క్రేజియస్ట్ థాట్స్, డిఫరెంట్ థాట్స్ అన్ని నవదీప్ గారికి వస్తూ ఉంటాయని చెప్పి. సో ఆల్రెడీ
అండ్ మీకు ఆ రోజు కూడా చెప్పారు మీ క్యారెక్టర్ 2.0 ఎలా ఉందంటే నాకు గౌతమ్ ఎస్ఎస్సి పాత్రని గుర్తు చేసింది. వెంకయ్యమ్మ వంకాయ పులుసు ఎరగదీసింది కుమ్మేసిందని. సో మీరు ఎంత ఎంజాయ్ చేశారండి మీ క్యారెక్టరైజేషన్ని? పర్టికులర్గా డ్యాన్స్ చూసి కూడా చాలా రోజులైంది మీది. ఆ లాస్ట్ టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ పక్కన మీ డ్యాన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో హౌ యూ ఎంజాయ్డ్ యువర్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? నేను చేసిన సినిమాల్లో అందరికీ నచ్చినవి, అందరూ మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునేవి గౌతమ్ ఎస్ఎస్సి అండ్ చందమామ అండి. అంటే బికాస్ వన్ ఆఫ్ మై స్ట్రెంగ్స్ ఈజ్ కామెడీ అండ్ బయట కూడా బేసికల్గా కమెడియన్ కాబట్టి ఆన్ స్క్రీన్ నాకు కామెడీ క్యారెక్టర్ ఇస్తే బాగా చేస్తాను అనేది నాకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు. ఆబ్వియస్లీ అదే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో దాని తర్వాత ప్రాసెస్లో ఐ డన్ చాలా సినిమాలు చేసాను. అది ఎప్పుడండి 2007 అది. అంటే 15 ఇయర్స్. 2007 అంటే 18 ఇయర్స్ అంతేనా? అంతే కదా, 18 ఇయర్స్. నేను 2004లో జై రిలీజ్ అయింది. దిస్ ఈజ్ 2025. 21 ఇయర్స్గా యాక్టర్గా ఉన్నా నేను. దాంట్లో ఫస్ట్ 2012 ఐ థింక్ అరౌండ్ చందమామ వాజ్ 2008-9 ఆర్ వాట్ ఎవర్, ఆర్యా 2 was 12. సో ఆ 2 సినిమాల తర్వాత చాలా సినిమాలు చేశాను. అంటే లీడ్గా చేశాను, సపోర్టింగ్గా చేశాను, నెగిటివ్గా చేశాను, చాలా చేశాను. బట్ పీపుల్ రియలీ ఎంజాయ్ మై కామెడీ టైమింగ్. అండ్ తర్వాత ఐవ్ డన్ మెనీ ఇంటెన్స్ రోల్స్. అవి కూడా అంటే బాగా చేసాం అదే ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఆర్యా 2 ఆర్ వాట్. బట్ మోస్ట్లీ కామెడీ నచ్చుతుంది నాకు కూడా. యాజ్ ఎ పర్సన్ వెన్ స్క్రిప్ట్స్ అవి వచ్చినప్పుడు కామెడీ కంటే పర్ఫార్మెన్సెస్ ఎక్కువ ఉన్నవి, ఇంటెన్స్ రోల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. బట్ నాకు కామెడీ ఇష్టం. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ ఎనర్జీతో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఇది చెప్పాడు మురళి. అండ్ దెన్ వీ థరోలీ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ ఆల్సో. ఎందుకంటే చాలా వరకు మేము ఇంప్రూవ్ అది చేసాం. అంటే ఒక మీటర్ సెట్ చేసుకొని ఇలా ఉండాలి అనుకున్నాం. అక్కడ గ్యాప్ దొరికినప్పుడల్లా ఎవరో ఒకరిని ఎంటర్ చేసి ఏదో ఒకటి మాట్లాడి ఇలా చేసాం. సో ఐ థింక్ పీపుల్ రియలీ ఎంజాయ్డ్ ఇట్. సో నెక్స్ట్ మురళి గారు ఒక దీన్ని సర్పంచ్ని ఎక్స్టెండ్ చేయాలని నేను మీ తరపున ఆయన్ని కోరుకుంటున్నాను. మేము కూడా కోరుకుంటున్నాం అండి. ఫుల్ లెంత్లో ఆయన్నే పెట్టి చేయండి ఒకటి, మేము ఎంజాయ్ చేస్తాం. అండ్ శివాజీ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. సార్, ఏం జరిగిందో అన్నీ చూస్తాం. బట్ మాకు ఈ సైలెంట్ శివాజీ అసలు నచ్చలేదు. దట్ వైబ్రెంట్ ఎనర్జీ ఉన్నటువంటి శివాజీ అయితేనే మాకు ఇష్టము. సో 2 రోజులు నేను చూస్తున్నాము. వాట్ ఎవర్ హ్యాపెన్స్ మీరు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. బట్ మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ రియల్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ అండ్ ఆ ఎనర్జెటిక్ శివాజీ మాకు బ్యాక్ కావాలి. ఐ హోప్ ఆఫ్టర్ దిస్ యూ విల్ బీ విత్ దట్ పవర్ ప్యాక్డ్. ఈ సినిమా ఫస్ట్ మన ఎమోషన్స్ కన్నా కూడా ఈ సినిమా నిర్మాత చాలా ఇంపార్టెంట్ అమ్మ. సముద్రం సైలెంట్గా ఉందంటే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థియేటర్స్లో రిలీజ్ అయింది దండోరా. మీ అందరూ కూడా వెళ్ళి చూడాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దండోరా.